సర్జరీ లేకుండా మోకాల నొప్పికి శాశ్వత పరిష్కారం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. కాత్రా అనే వ్యక్తి అంటే అలా చండా భూషణం ఎందుకు అడవి బాట పట్టాల్సి వచ్చింది? నేను ఎవరా అనేటట్టు ఆల్రెడీ ప్రజలకు తెలుసు. అయినా జైలు నుంచి వచ్చాను కాబట్టి ఇంతవరకు ఇక్కడ నేను ఆర్ఎస్ఎస్ అల్లూరి సీతారామరాజు పోరాట ప్రాంతంలో పెట్టే పేడ సర్దుకొనేసి వెళ్ళిపోయాను. మిమ్మల్ని ప్రభావితం చేసి లోపల తీసుకెళ్లే వ్యక్తి దాంట్లో గోపన్న, సాగరు, భాస్కర్ ఏదైనా త్యాగాలు చేయాల్సిందే. అంటే పోలీసులు మీ మీద అప్పుడు ఏమైనా అక్రమ కేసులు పెట్టారా? అంబటి రాంబాబు ఒక సాకెల అమ్మాయితో సంబంధాల్లో ఉన్నారు. వాడిని మేము చూసేసామనేసి పొలిటికల్ పార్టీస్, సిపిఐ పార్టీ, తెలుగుదేశం పార్టీ, రాయ్ కళ్యాణం అనే ఆయన సాకెల్ ఆయన. ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన సింతాలమ్మ ఘాట్ లోపల ఊరేసుకున్నాడు. తుపాకీ ఎప్పుడు పట్టుకున్నారు? మొదటి 2-3 నెలలు నేను తుపాకీ. అంటే మీరు చేస్తున్న కార్యక్రమంలో పోలీసు నిర్బంధాల మధ్య దాడులు పెద్దాలు జరిగాయి. 89లో గుంటాన్పాలెం ఎన్కౌంటర్ కానీ, లేకపోతే 92 లోపల పారుపాక ఎన్కౌంటర్ కానీ మెయిన్ లీడర్షిప్ చనిపోయింది. ఆ టైంలో మీరు చేసిన దాడులు ఏమన్నా? ఫస్ట్ పెద్దదే జరిగింది. దాని మీద అటాక్ జరిగింది. ప్రతి దాడి వెనక చడ్డా భూషణం యొక్క ప్లాన్ ఉంటుంది అనేది పోలీసులు అంటారు. వాళ్ళు మీకు చెప్పే ఉంటారు కదన్నా. భూషణం అంటే ఆ రోజు జరిగిన ప్లాన్ ఏంటి, మిగిలిన వాళ్ళు బస్సు లోపల వచ్చి దూరిపోయారు అంతే. ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? కలిమల సక్సెస్ అవడానికి ప్లాన్ ఏంటి? మన బాంబు మనదిగా ఫెయిల్, మిగిలిన వాళ్ళు కూడా గాయాలయ్యింది. పలానా సంఘటన చేసి ఉండకూడదు అనే భావంతో ఏదైనా అనిపించిందా? రికార్డ్ కాకుండా ఉంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. పర్వాలేదు, రికార్డ్ ఏం చెప్పండి. అంటే ఉదాహరణ, కంట్రోల్ కోసం వాళ్ళకి దెబ్బలు జరిగి పడిపోయారు. అది తప్పు కదా. ఒక కానిస్టేబుల్ మన దళం దగ్గరికి వచ్చాడు, మాట్లాడి పంపించాను. చడ్డా భూషణం పలానా ఆపరేషన్ వల్ల మనకి భారీ నష్టం జరిగింది అనేది మీకు ఏమనుకుందా? భారీ నష్టం ఏఓబి కంటే రామ్గూడే నష్టం కదా. ఆ రోజు వాస్తవంగా కొండపైన నుంచి నేను కొండ కిందికి వస్తాను. ఇది అసలు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారులు పోకూడదు నచ్చకో, లేదా అప్పట్లో ఉన్న పరిస్థితుల్ని చూసి పేద ప్రజలకు సాయం చేయాలనో మరొక కారణంతోనో చాలామంది యువకులు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళి ఎండనక వాడనక చలనక అక్కడే ఉండి నిత్యం పోలీసు గుళ్ళ చప్పుళ్ళ మధ్యన వాళ్ళు ఉంటూ పేద ప్రజల కోసం, అడవిలో ఉన్న ఆదివాసీల కోసం వాళ్ళు నిరంతరం పోరాటం చేశారు. అప్పట్లో వాళ్ళు ఆ విధంగా వెళ్ళడం బట్టే ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి పేద ప్రజల పట్ల కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కృషి చేశారు. వాళ్ళు ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత కొంతకాలం అడవిలో ఉండి పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన తర్వాత వ్యక్తిగత కారణాలతోనో, లేదా పార్టీ సిద్ధాంతాలతోనో, లేదా మరొక కారణంతోనో బయటకు వచ్చిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ చండా భూషణం అలియాస్ గాసరా అలియాస్ కాత్రా అలియాస్ నాగరాజు. చండా భూషణం అనే వ్యక్తి ఏఓబి ప్రాంతంలో ఉండి అప్పట్లో ఉన్న పరిస్థితులకి అనుగుణంగా లేకపోవడంతో
అడవిలోకి వెళ్ళారు. దాదాపు 21 సంవత్సరాలు ఆయన పార్టీలో పనిచేసిన ఆయన తర్వాత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ వెనుక కారణాలు ఏంటి? అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? పార్టీ ఉండడం బట్టి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది, పార్టీ వల్ల ప్రజలకి ఎలాంటి న్యాయం జరిగింది అనే అంశాలతో పాటు చండా భూషణం అలియాస్ గాసరా అనే వ్యక్తిని పోలీసులు పట్టుకోవడం అనేది చాలా హాస్యాస్పదం ఉంటుంది. ఎందుకంటే ఏఓబీలో ఆయనకి తెలియని ఏరియా లేదు. ఏఓబీలో ఉన్న గిరిజనులు కూడా ఆయన కోసం నిరంతరం కృషి చేస్తుంటారు, వారిని కాపాడుకోవడంలో ముందుంటారు. అటువంటి గాసరా పేరు చెబితేనే హడలిపోయే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారంటే నమ్మలేని పరిస్థితి అని పార్టీ అంటుంది. కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేశామంటూ పోలీసులు ఆయన తీసుకొచ్చి దాదాపు 12 సంవత్సరాలు విశాఖపట్నం జైల్లో ఉంచారు. 12 సంవత్సరాలు జైలు నుంచి బయటకు వచ్చిన గాసరా అలియా చండా భూషణం ప్రస్తుతం మనతో ఉన్నారని అడిగి ఎలాంటి పరిస్థితుల్లో అడవిలోకి వెళ్ళారు, అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, అప్పట్లో పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, అదేవిధంగా దాడులు ప్రతి దాడుల మధ్యన ఆయన నిరంతరం ఏ విధంగా ఉన్నారు, జైల్లో ఉన్నప్పుడు ఆయన జైలు జీవితం ఎలా కొనసాగింది, ప్రస్తుతం ఆయన బయటకు వచ్చాక ఏం చేస్తున్నారు విషయాల్ని భూషణం అన్నట్టు తెలుసుకుంటాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చండా భూషణం అలియాస్ గాసరా అలియాస్ కాత్రా అరెస్ట్ అయ్యారు అంటే మావోయిస్టు పార్టీ నమ్మలేమంటుంది. కాస్త్రా ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ అవ్వడం కాదు, ఆయన సరెండర్ అయ్యారనేది పార్టీ చెప్తుంది. ఒకవేళ సరెండర్ అయితే మీ మీద రివార్డ్ తీసుకొని మీరు హ్యాపీగా బయట ఉండాల్సిన సమయంలో దాదాపు 11 సంవత్సరాలు జైల్లో జీవితం గడపడానికి ఎవరు ఇష్టపడరు. కానీ పార్టీకి ఎందుకు తప్పుడు సమాచారం వెళ్ళనబట్ట ఆ విధంగా పార్టీ మీ మీద ముద్ర వేసింది? లేదు కావాలని మిమ్మల్ని కొంతమంది మిమ్మల్ని దుష్ప్రచారం చేయడానికి ఆ విధంగా చేశారా? అసలు అరెస్ట్ వెనక ఉన్న కారణాలు ఏంటి? అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు ఏఓబీలోకి వెళ్ళారు, ఏఓబీలో మీరు ఉన్నప్పుడు ఇటు ప్రజల కోసం పోరాటం చేశారు, అదేవిధంగా పార్టీ ఆదేశాల మేరకు పోలీసుల మీద కూడా దాడులు చేశారు. మీ సమయంలోనే కలిమెల మోటుతో పాటు చాలా దాడులు జరిగాయి. మీ రికార్డులో ఒక బలెమెల మినహాయించి ఏఓబీలో ప్రతి దాడి వెనక కాత్రా యొక్క ప్లాన్ లేకపోతే జరగదని ఉంది. అసలు ఇవన్నీ సమాధానం చెప్పే ముందు కాత్రా అనే వ్యక్తి అంటే అలా చండా భూషణం కుటుంబ నేపథ్యం ఎందుకు అడవి బాట పట్టాల్సి వచ్చింది చెప్పండి. అన్న, నాకు ఇంటర్వ్యూకి వచ్చినందుకు ముందుగా మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఎవరా అనేటట్టు ఆల్రెడీ ప్రజలకు తెలుసు. అయినా జైలు నుంచి వచ్చాను కాబట్టేసి మరొకసారి ప్రజలకి తెలియజేయడానికి మీరు నాకు హైదరాబాద్ నుండి పాడేరు ఎంతో దూరం నుంచి వచ్చి వెయిట్ చేసి నన్ను కలవడానికి వచ్చినందుకు ఏంటంటే మరీ నేను, నా మిత్రులు, మా కుటుంబం, ఇంకా నా శ్రేయోభిలాషులు అందరి తరపున నేనైతే మీకు మరొకసారి థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తున్నా. పార్టీలో కృషి చేశారు, ప్రజల కోసం చేశారు కాబట్టి అంటే మీ త్యాగాల ఫలితమే ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో కనీస సదుపాయాలు వచ్చాయి. చాలామంది ప్రజలకు సేవ చేస్తామని చెప్తుంటారు. ప్రజాసేవ చేసే వాళ్ళందరూ కూడా మీలాగా ఉంటారు. అంటే మీరంటే మీరు కాదు, పార్టీ కాదు. ఎందుకంటే ప్రతి ప్రజాసేవ వెనక చెప్పుకున్న వ్యక్తులు ఎంతో కొంత ఆశిస్తారు, కానీ మీరు మాత్రం ఏం ఆశించకుండా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తులు కాబట్టి మీ సర్వీస్ గుర్తించి వస్తాం. దాంట్లో మీరు అలా చెప్పకూడదు. చెప్పండి మీ కుటుంబ నేపథ్యం పరిస్థితి ఏ విధంగా ఉంది? అన్న, మాది ములియాపుట్టు గ్రామం, కొంతెలి పోస్టు, ఉక్కుంపేట మండలం. మా తండ్రికి 4 సంతానం. మొదట ఒక అక్క, ఆ తర్వాత 3 అన్నదమ్ములు. ప్రస్తుతానికి అక్క నేనే ఉన్నాను, మధ్యలో ఉన్న 2 అన్నలు కూడా చనిపోయారు. మాది పేద కుటుంబమే. ఇక నా చదువు బాగా అనుకున్నప్పుడు తలారి సింగ్ ఇక్కడ పాడేరు లోపలనే 5th వరకు చదివాను. 86 లోపల ఏపీఆర్ ఎంట్రన్స్ రాసి కొయ్యూరు, అప్పుడు నాకు సీట్ అక్కడ కొయ్యూరులో వచ్చి మాదే ఫస్ట్ బ్యాచ్. ఏపీఆర్ రెసిడెన్షియల్ స్టార్టింగ్ లోపల ఫస్ట్ బ్యాచ్ మాదే. 5th వరకు ఇక్కడ నేను ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నేను ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని. ఇక్కడ శాఖ నడిపే దాంట్లో నేను కూడా ఒక పాటలు పాడుతాను, దాన్ని క్లాసులకి అటెండ్ అయినటువంటి వ్యక్తి. అంటే 5th వరకు కూడా నేను ఎంతో కొంత అంటే దేశభక్తి లేదా మనం స్వయంగా ఎవరికైనా సాయం చేయాలి అనేటువంటి ఈ ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. సేమ్ టైం నేను 6th ఏపీఆర్లో జాయిన్ అవ్వడం, అది అల్లూరి సీతారామరాజు ఉద్యమ ప్రాంతం ప్రభావం ఉన్నటువంటి ఏరియా. సేమ్ టైం ఏపీఆర్ స్టార్టింగ్ లోపల మంచి నాణ్యత ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు, గురువులు వీళ్ళంతా కూడా ఏంటంటే ఇది మొదటి బ్యాచ్ కాబట్టి దీన్ని ఒక ఉన్నతంగా తయారు చేయాలి ఈ బ్యాచ్లను అనేటువంటి అట్లా పట్టుదలగా పనిచేసేటటువంటి టీచర్లు.
సేమ్ టైం అందులో ఉన్నటువంటి మా మాస్టర్ల లోపల పీఈటీ మాస్టర్, పీడీ అంటున్నాం, ఫిజికల్ డైరెక్టర్, ఆయన ఎక్స్ ఆర్మీ. అట్లా ఏంటంటే ఆర్మీ నుంచి రావడంతో కూడా మాకు దేశభక్తి, ఆల్రెడీ దేశభక్తి అంటే ఏంటో తెలుసు, కాకపోతే బ్రాడ్గా కాకపోయినా డీప్గా తెలియకపోయినా మొత్తానికైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించినటువంటి ఆలోచన ఇలాగైంది అనేటువంటి తెలుసు. ఈసారి మాకు ఉండడంతో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్మీ కానీ వీటి పట్ల మాకు గౌరవభావం, ఫ్రెండ్లీ రిలేషన్ అనేటటువంటిది ఇట్లా ఉన్నటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటిది, ఉన్నతమైనటువంటి క్రమశిక్షణ. సేమ్ టైం స్కూల్లో ఉండేటటువంటి పరిస్థితులు అదంతా కూడా ఏంటంటే మెయిన్గా నాలో పుట్టుకతోనే కాకుండా బాల్యంలో నేను చూసినటువంటి ఆర్ఎస్ఎస్ రాజకీయాల దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు పోరాట ప్రాంతంలో నా చదువు, మా గురువులు, ఇవన్నీ ప్రభావాలు అనేటటువంటి నన్ను ఏంటంటే కొంత అల్లూరి సీతారామరాజు సినిమాలు అప్పుడే చూసి ఉన్నటువంటిది, కాకపోతే మనం కూడా ఒక అల్లూరి సీతారామరాజులా తయారవ్వాలనేటటువంటి మనసులో ఉన్న ఆ ప్రాంతంలో చదవడం ద్వారా నాకు అది అసలు వాస్తవంగా నేను తలార్ సింగ్ నుంచి ఏపీఆర్కి షిఫ్ట్ కావడానికి ఒక కారణం సూర్యనారాయణ అనే ఒక హెడ్ మాస్టర్, మంచి వ్యక్తి. నేను చదువుతున్నా కాకపోతే మాస్టర్ల మధ్య వైరుధ్యం దాంట్లో పట నేను సాక్ష్యం చెప్పాను హెడ్ మాస్టర్కి వ్యతిరేకంగా. ఎందుకు తిట్టుకున్నారో తెలియదు, కానీ తిట్టుకోవడం వాస్తవం అనేది నేను చెప్పాను. నాకు సందర్భం వచ్చినప్పుడు కొట్టేది, ఈ చదువు పట్ల ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో వీడెందుకు స్కూల్ మానేస్తున్నాడు అనేటటువంటిది ఒత్తిడి, అన్నయ్యకి చెప్పలేను, మళ్ళీ మాస్టర్కి చెప్తేనే మాస్టర్ మీద తిరగబడతారు అనేటటువంటిది ఇట్లాంటి పరిస్థితి. ఆ టైంలో ఐటీడీఏ వాళ్ళు డిటిడబ్ల్యూ నాయకత్వం లోపల లేదు సెలెక్టెడ్ స్టూడెంట్స్ను చేయండి, కొత్తగా పెడుతున్నటువంటి ఏపీఆర్కి సంబంధించిందంటే అప్పుడు ఒక మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఒక 40-50 మందిని సెలెక్ట్ చేస్తే అందులో నేను కూడా వెళ్ళి దేవరపల్లి లోపల ఎంట్రన్స్ రాసేసి నాకే ఫస్ట్ సీట్ వస్తే నేను ఇంటి వాళ్ళకి చెప్పకుండా ఎవ్వరు చెప్పకుండా పేడ సర్దుకొనేసి వెళ్ళిపోయాను. ఎక్కడ పోయాడు అనేటటువంటిది కూడా ఇంటి వాళ్ళకి తెలియదు. తర్వాత ఏంటంటే నేను ఎంక్వైరీ చేస్తే నేను అక్కడ ఉన్నానంటే ఏం లేదు, నేను అంటే ఇక్కడ సూర్యనారాయణ మాస్టర్ కావచ్చు, నేను చదువుకున్న నేపథ్యం కావచ్చు, బాల్యం నుంచి నేను చూస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇంకొన్ని బాహ్య ప్రపంచంలో నేను చూసినటువంటి అంటే సారా తాగేసి అక్కడ చదువుతున్నప్పుడు కొంచెం ఎందుకు ఇలా అక్కలలో పడ ఇలాగా అన్యాయాలు జరుగుతుందని ఇవన్నీ కారణాలు ఉన్నాయి, వ్యక్తిగత కారణాలు అయితే కాదు. సూర్యనారాయణ మాస్టర్ కూడా ఒక ముఖ్యమైన కారణమని నేను ఇప్పుడు కూడా అంటే ఆయన నేను తిడతలేను, కానీ మా గురువే, నువ్వు పోరాటకారుడిగా తయారు కావడానికి ఆయన కాకపోవచ్చు, కానీ వాస్తవంగా ఆ సారు కొట్టడం ద్వారా ఆయన భయం ద్వారానే నేను ఏపీఆర్ ఎంట్రన్స్ రాశాను, సీట్ వచ్చింది. ఈరోజు ఈ స్థాయి లోపలికి వచ్చానంటేనే నేను ఆ మాస్టర్ని నాకు గురువే, అలాగైనా కూడా నాకు గురువే. ఇక్కడ వెళ్ళిన తర్వాత మరి ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది? లేదా నా ప్రాంతం ఉద్యమ ప్రాంతం అంటే ఏంటి, నాకు అల్లూరి ఉద్యమ ప్రాంతం ఎట్లానో నక్సలైట్ ఉద్యమం పీపుల్స్ వార్ ఉద్యమ ప్రాంతం కూడా అది కొయ్యూరు ఉంది, పీపుల్స్ వారే అప్పటికి, ఈ మావోయిస్ట్ పార్టీ కాదు. కొయ్యూరు ప్రాంతం లోపల లోకల్ స్టూడెంట్స్ కూడా అంటే దళాలు పార్టీ యొక్క ఆర్గనైజేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇందులో చదువుతున్నారు, వాళ్ళకి ఆల్రెడీ రిలేషన్స్ ఉన్నాయి, మాకేమి లేదు. గోడల మీద రాతలు, రాడికల్స్, జిందాబాదు, దున్నేవారికే భూమి, కొండపోడు, గిరిజనుడి హక్కు, ఇట్లాంటి నినాదాలు చూడడం తప్ప ఇది ఎక్కడిది, ఇది కరెక్టే కదా, దున్నేవారికే భూమి, కష్టపడ్డవాడికే తిండి అనేటటువంటిది, ఇలాంటి కొన్ని స్లోగన్స్ రాసింది ఇట్లాంటి వినడమే తప్ప అసలు 6th నుండి 7th 8th వరకు కూడా ఎలాంటి ఆర్గనైజేషన్తో సంబంధం లేదు. మన చదువు, స్పోర్ట్స్ అంతే తప్ప, టీచర్స్ తప్ప. 8th క్లాస్ మధ్యలో కొద్దిగా ఎంటర్ అయినా నేను కాదు, నేను లాస్ట్ వ్యక్తినే, కాకపోతే నేను మొదటి వ్యక్తిని అయిపోయాను అందులో. లోకల్ స్టూడెంట్స్ ద్వారానే, నేను కావాలని వెళ్ళినటువంటిది కాదు. అలా ఏంటంటేనే విద్యార్థి సమస్యల మీద, అక్కడ ఉండే రాజకీయ పరిస్థితుల మీద వాళ్ళతో చర్చించి విద్యార్థి సమస్యల మీద ఫోకస్ చేయడానికి సంబంధించినటువంటిది. ఈ క్రమం లోపలనే నేను అటువైపు టర్న్ అయ్యాను, కానీ నా కారణాలు అయితే కాదు. అంటే ఆ భావజాలం మీకు 8వ క్లాస్ నుంచి ఓకే, 8వ క్లాస్ తర్వాత మీరు డైరెక్ట్గా పాల్గొంది ఏంటంటే లేదు, అసలు విద్యార్థి సమస్యల పరిష్కారం కోసమే ఆలోచించేస్తాను. అలాగే ఆ కొయ్యూరు చుట్టుపక్కల
పీపుల్ సమస్యలకు సంబంధించినటువంటిది కూడా మేము కొంత వర్కౌట్ చేసినటువంటిది. కొయ్యూరులో మీరు ప్రారంభమైంది మీకు మీ ప్రయాణం. అంటే క్రమేపీ డైరెక్ట్గా మీరు లోపలికి వెళ్ళకుండా మీకు అప్పుడులో డైరెక్ట్గా మీకు బాధ్యుడు ఎవరు, మిమ్మల్ని ప్రభావితం చేసి లోపలికి తీసుకెళ్లే వ్యక్తి? అవును, అప్పుడులో నాగలకొండ దళం అక్కడ ఆపరేట్ అయ్యేది. దాంట్లో పట్ల గోపన్న, సాగరు, భాస్కర్ వీళ్ళంతా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళే, మంచి చదువుకున్నటువంటి వాళ్ళు. గోల్డ్ మెడల్ స్టూడెంట్ భాస్కర్ అయితే. గోపన్న కానీ, సాగర్ కానీ, అంజన్న కానీ వీళ్ళందరూ కూడా అనర్గళంగా ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడారు. అట్లా వీళ్ళు హయ్యర్ స్టడీ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతం లోపలికి ఎందుకు వచ్చారు, ఏంటి, విద్యార్థుల యొక్క పాత్ర ఏంటి, వాళ్ళు కూడా విద్యార్థులు అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాగేందంటేనా ఆ లీడర్షిప్ ఏంటంటేనా ఆ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, పీపుల్ని ఆకట్టుకునేటటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు. నేను కూడా ఏంటంటేనా వాళ్ళ స్పీచ్ను కానీ, వాళ్ళతో జరిగినటువంటి డిబేట్లో కానీ, అసలు మీరు ఎందుకు ఇట్లా వెపన్స్ ఎందుకు పట్టుకున్నారని ఫస్ట్ చర్చల్లోనే మీరు ఎందుకు అసలు పీపుల్ లోపల ఇలా వచ్చేసి రావచ్చు కదా అనేటటువంటి విధంగా ఇవన్నీ డిస్కస్ చేశాను. అప్పుడే చిన్నోడినే కానీ, దళానికి పరిచయం నేను లాస్ట్ వాడినే కానీ స్కూల్ లోపల లీడర్నే కదా, స్పోర్ట్స్ లీడర్గా ఉన్నాను, టాప్ స్టూడెంట్గా ఉన్నాను. 7th క్లాసే నాకు అప్పటికి డిస్ట్రిక్ట్ 11th ర్యాంక్ పబ్లిక్ ఎగ్జామ్ లోపల. అట్లా ఒక లీడర్గా ఆల్రెడీ నేను స్కూల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి వాళ్ళతో కూడా డిబేట్ చేశాను. సరే ఏంటి అల్టిమేట్గా అంటే ఏదైనా త్యాగాలు చేయాల్సిందే, పోరాడాల్సిందే, పోరాడకుండా మార్పు అనేటటువంటి రాదు. అందుకోసం ఏంటంటే మార్చాలంటే విద్యార్థులు తలుచుకుంటే ఖచ్చితంగా సొసైటీని మారుస్తారు, చూపిస్తారు అనేటటువంటిది ఆ రోజు వాళ్ళ ప్రభావం అయితే నా మీద ఉంది. సేమ్ టైం ఏంటంటే ఆ పరిస్థితుల్లో ఇక్కడ కొయ్యూరులో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్, ఇక్కడ కూడా నేను ఉన్నటువంటి చూసిన పొలిటికల్ సిచ్యువేషన్తోనే వీళ్ళే ఆల్టర్నేట్ లేదు. ఏది బయట ఉండి సమాజానికి నేను చదువుకుంటే ఇంకేదైనా చేయగలిగేటటువంటిది ఏమైనా ఉందా నా ఫిలాసఫీకి, నా భావజాలానికి, నా పరిస్థితులకు అంటే నాకు ఇంకేం లేదు. స్కూల్లో ఉన్నప్పుడు మేము పోలీసులు కలిసే స్పోర్ట్స్ ఆదివారం కాంపిటీషన్ ఉంటుంది మాకు. ప్రతిరోజు ఈవినింగ్ మేము ఆడతాం, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు. పోలీసులకు మాకు రెగ్యులర్గా టీం, వాళ్ళది ఒక టీం అయితే మాది ఒక టీం, అట్లా ఉన్నటువంటి అంత ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళం. సడన్గా మరి ఎట్లా సడన్గా నేను అటువైపు ఎలాగో వెళ్ళిపోయానంటే కొన్ని పరిస్థితులు మన డిపార్ట్మెంట్లో కూడా చిన్న, అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా కొంత డైరెక్ట్ అంటే అప్పుడులో కొంతమంది పోలీసులు, రాజకీయ నాయకుల ప్రభావం అంతా కనిపించింది అంటున్నారు. అంటే పోలీసులు మీ మీద అప్పుడు ఏమైనా అక్రమ కేసులు పెట్టారా? లేదు, కేసులు పెట్టలేదు, కానీ పొలిటికల్ ప్రెజర్తోని మన విద్యార్థుల పైన కొంత ప్రెజర్ ఉంది, పెట్టారు. ఇది వాస్తవం. అంటే ఆ ప్రభావంతో మీరు లోపలికి వెళ్ళాల్సి వచ్చింది? లేదు, అసలు మేము తప్పు చేయకుండా పోలీసు వాళ్ళు మేమంతా అసలు చాలా క్లోజ్, కలిసి ఆడుకుంటాం. తమ్ముడు అనేటటువంటిది, సార్ అనేటటువంటిది. కానీ ఈ ఇష్యూతో పొలిటికల్ ప్రెజర్తో ఏంటంటేనే పాపం పోలీసు డిపార్ట్మెంట్ ఏంటంటే మా మీద స్టేషన్కి రావాలి. ఇది అసలు ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు నేను చెప్తేనా కొద్దిగా, కానీ తెలుసు, డిపార్ట్మెంట్కి తెలుసు. చెప్పండి ఒకసారి. స్టూడెంట్స్ సమస్యల మీద పోస్టర్లు వేయడానికి మనం ఎంగేజ్ అయ్యాం. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మొత్తం కొయ్యూరు అంతా కూడా, మీకు ఇక్కడ సింపుల్గా చెప్పాను. వెళ్తే ఆ పోస్టర్ వేసే దగ్గర అంబటి రాంబాబు అనేటటువంటి ఒక మాస్టారు ఒక సాకెల అమ్మాయితో సంబంధాల్లో ఉన్నారు. మనం అక్కడ వెళ్ళి సంటించాం. ఎవరు అనేటటువంటి అంటే అప్పుడు మనల్ని చూసి, మన పిల్లల్ని చూసి ఏంటంటే ఆ అమ్మాయి వచ్చి అమ్మమ్మ అని, ఏమైందమ్మా అనేటటువంటి మనం ఇంకేదో గోల, ఎవడరా దాన్ని గోల చేస్తున్నాడు అనేసి అంతే. అదేమైంది, వాడిని మేము చూసేసామనేసి అప్పటికి మన స్టూడెంట్ ఆర్గనైజేషన్ మండలంలో కొద్దిగా పీపుల్లో కూడా మనకు అది ఉంది, పెరిగింది. పొలిటికల్ పార్టీస్, సిపిఐ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏంటి వీళ్ళది ఎంత ఉందో మనకు కొద్దిగా వాళ్ళ రాడికల్ పిల్లలు అనే అట్లా పీపుల్లో అది ఉంది. ఆ మాస్టర్కు ఈమెకు ఉన్నటువంటి రిలేషన్ మేము బయట పెడతాం అనేసి ఏంటంటే వాడేం చేశాడు, వాడు కొంతమంది కుర్రోళ్ళని తీసుకొని వచ్చేసి మేము రేప్ చేసినట్టు, అమ్మాయిని పాడు చేసినట్టు ఏంటంటే స్కూల్ మీద వచ్చి గొడవ పెడతాడు. అసలు మా వయసు ఎంత అప్పుడు, మేము 7th క్లాస్ 8th క్లాసు, మేము రేపులు చేసేటటువంటి పరిస్థితుల్లో అసలు అభం శుభం మనకు తెలియదు. అప్పుడు ఏంటంటే వాడు ఎమ్మెల్యే
ఏది మొట్టమొదటి సత్యనారాయణ ఉన్నాడు కదా, ఆయన ఎమ్మెల్యే, వాడికి తెలుసు. వాళ్ళ దగ్గర టీవీ ఉంటే క్రికెట్ మ్యాచ్లు చూడడానికి స్కూల్ నుంచి అక్కడికి వెళ్ళేటట్టు ఉంటారు. అంత క్లోజ్గా ఉన్నటువంటి వాడు. వాళ్ళకు ఆ టీచర్కు వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్తో ఏంటంటే పోలీసు వాళ్ళతో ప్రెజర్ చేసేసి స్కూల్కి వచ్చేసి ఇది ఎక్కడ బయట పెడతామనేటువంటి దాంతో పోలీసు వాళ్ళు మీరు ఎందుకు వచ్చారు అని సార్, లేదు స్టేషన్ ఎందుకు రావాలనేటటువంటి ఇదే. అప్పటిదాకా మేము కలిసే ఉన్నటువంటి వాళ్ళం. సార్ అన్నట్టు చలో మీరు ఇలాగ అమ్మాయి చేత ఆమెకు కంప్లైంట్ ఇచ్చేది. ఆమె చూస్తే పెద్ద ఆవిడ, మేము చూస్తే దానికి పిల్లలం. ఇది ఎక్కడైనా అసలు చెప్పు, మన సిన్సియారిటీకి ఇది సమస్య కదా. మరి నిజం తేల్చుకోవాలి. పోలీసులు సార్లేమో మాకు అసలు మీది ఇదా అనేటటువంటిది. ప్రిన్సిపాలు మేము అలాంటి వాళ్ళం కాదని తెలుసు, కానీ ఈ ప్రెజర్తో ఏంటంటేనా సస్పెండ్ చేశారు. విద్యార్థులందరూ కూడా ధర్నాకు దిగారు, బాయ్కట్ చేశారు స్కూల్. ఆ తర్వాత ఏంటంటే ఎమ్మెల్యేలు మళ్ళీ వీళ్ళు వచ్చేసేదండు పేరెంట్స్ ఉంది, ఎందుకు తీసుకురావాలి, ఏం తప్పు చేసామనేటట్టు. సరే ఇంకా మనం పంతంకి వెళ్ళి ఈ స్కూల్లో గొడవలు జరుగుతున్నా దళానికి తెలిసిపోయింది. దళం మళ్ళీ ఏరియాకి వచ్చింది. వచ్చేసి ఇదేంటి అనేటటువంటిది అంటే అప్పుడు ప్రజాకోర్టు పెట్టించితే ఎమ్మెల్యేని పిలిపించినాం, ప్రిన్సిపాల్ పిలిపించినాం, ఆ అమ్మాయిని పిలిచినాం, వీళ్ళందరినీ పిలిపించిన తర్వాత లేదు తప్పు మేము అట్లాంటిది కాదు అనేటటువంటి. అంటే ఆ రోజు మనం చెప్పినప్పుడు మేము అలాంటి పని చేయలేదు చూడలేదు అనేటటువంటి. అంటే మరి అప్పుడు ప్రజాకోర్టులో పుట్టంటే ఎమ్మెల్యే ఒప్పుకున్నాడు, ప్రిన్సిపల్ ఒప్పుకున్నాడు, ఈ అమ్మాయి ఒప్పుకున్నది, అందరి ముందు క్షమించండి అనేటటువంటి ప్రజాకోర్టులో పుట్టారు. అంటే ఇక్కడ ఏంటి నిజాన్ని ఇప్పుడు ఒక అమ్మాయి మీద మనం చెప్పు, మనకు ఆ అమ్మాయి వల్ల తెలియదు ఇదేనా అసలు వాస్తవంగా మన వాళ్ళతోని అప్పటిదాకా అసలు సార్ అనుకొని అసలు వాలీబాల్ మీద కొట్టుకొని పోట్లు లోపల ఆడేటటువంటి వాళ్ళం, చలో అనేటట్టుండే. మరి మన సిన్సియారిటీని కూడా చూడాలి కదా. ఇదే ఆ టైంలో ఏమైంది, ఇంకొక ఇన్సిడెంట్. బట్టప్పారావు ఎస్ఐ ఉండే, ఎస్ఐ రాయి కళ్యాణం అనే ఆయన సాకెల్ ఆయన బట్టలు మా స్కూల్ బట్టలు ఉతుకుతాడు, తర్వాత స్టేషన్ బట్టలకు ఉతుకుతాడు. ఏం జరిగిందో మనకు తెలియదు. స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన సింతాలమ్మ ఘాట్లోపట ఊరేసుకున్నాడు. స్టేషన్కి ఈవినింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన సింతాలమ్మ ఘాట్లో ఊరేసుకున్నాడు. ఇది వాస్తవం. ఆ అమ్మ రాయ కళ్యాణం వల్ల ఆవిడ వచ్చేసి బాబు ఇలా జరిగింది, ఏంటి నిన్న ఎక్కడికి వెళ్ళాడు, స్టేషన్కి వెళ్ళాడు, వచ్చిన తర్వాత నీకెట్టి చెప్పాడు అంటే చెప్పలేదని సార్. నర్సీపట్నం నుంచి వస్తున్నటువంటి బస్సులో ఒకటి 7ని చూసి అంట అప్పుడు ఓహో ఊరేసుకునేది ఈయన అనేటట్టు మళ్ళీ తెలుసు. అప్పుడు ఏంటంటే బట్టాపురకు వ్యతిరేకంగా ఎస్ఐకి వ్యతిరేకంగా ఆయన సస్పెండ్ చేయాలి, కంపెన్సేషన్ ఇవ్వాలనేటట్టు అప్పుడు ఫస్ట్ మూమెంట్ను మేమే రియాక్ట్ అయినాం. ఈ 2 ఇష్యూలు ఏంటంటే అది మా స్నేహం అంటే ఇక్కడ అనుకోకుండా జరిగిందా ఏం జరిగిందా కానీ డిపార్ట్మెంటుకు మాకు అంటే మెయిన్గా ఎందుకంటే నేను కూడా ఆర్ఎస్ఎస్ భావాలతో ఉన్నటువంటి దేశభక్తి ఏంది అనేటటువంటిది నాకు నేను కూడా తెలిసినటువంటి. కానీ ఈ 2 ఇన్సిడెంట్లు ఏంటంటేనా ఇదేంటి నెగిటివ్ థింకింగ్ ఏంటంటే ఇదొక ఇది స్టేషన్లో మా నేస్తులు మా బంధువులే ఉన్నారు. స్టేషన్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఆదివారం అంటే అక్కడ ఖచ్చితంగా చికెన్ ఏదో వండుతారు, నాకు ఖచ్చితంగా కొయ్యూరు పోలీస్ స్టేషనే. అంటే ఇక్కడ నేను చెప్తే ఒక సంఘటన నన్ను ఎట్లా మార్చింది అనేటటువంటిది అది నా అంటే సిన్సియర్టీనా ఏందా అనేటటువంటిది. అంటే ఇక్కడ రివెంజ్ అనేటటువంటి దేర్ ఈజ్ నో అంటే నేను ఉన్నట్టు ఎవరి మీద సాధించాలనేదో లేకపోతే ఇంకోటో కక్షలతోనూ వ్యక్తిగత కారణాలతోనైతే కాదు. ఇక్కడ న్యాయం ఏంటంటేనా చూసినటువంటి దాన్ని కల్లారే చూసినటువంటిది. విద్యార్థి దశ లోపల నేను విలేజ్ క్యాంపెయిన్ చేశాను, సమ్మర్ హాలిడేస్ క్యాంపెయిన్. 2 కారణాలే మీకు అంటే కొంత నెగిటివ్ ఫీల్ ఏర్పడడానికి సంబంధించినటువంటి. దాని తర్వాత ఏంటి అనేసి అనుకుంటే స్టూడెంట్స్ అంత విద్యార్థులందరినీ కూడా విలేజ్ క్యాంపెయిన్కు సమ్మర్ హాలిడేస్ లోపల 15 రోజులు క్యాంపెయిన్, కానీ నేను 20 రోజులు క్యాంపెయిన్ చేశాను. సప్లాన్ ఏరియా లోపల నాతవరం, కోటనందూరు, శంకవరం, రాజమ్మంగి ఈ ఏరియా లోపల అప్పుడు గ్రామం లోపల తిరిగి సమస్యలు ఏంటి ఇవంతా కూడా వెళ్ళి ప్రత్యక్షంగా తెలుసుకొని వచ్చినటువంటిది. మరి ఈ సమస్యలు ఎలా పరిష్కారం కావాలి చూసాం. వాళ్ళు వెళ్ళమన్నారు, వెళ్ళాం, చూసాం, ఒక రికార్డు తయారు చేసుకొని వచ్చాం. హౌ కెన్ ఈజ్ సొల్యూషన్, ఇది ఒక ప్రశ్న నాకు. నేను చూశాను, నేను దళిత గ్రామాలు చూశాను, పెద్ద గ్రామాలు చూసాం,
ఏం లేనటువంటి వాళ్ళని చూసాం. మరి ఇది ఎలాగ పరిష్కారం కావాలి? రాజకీయ నాయకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకెళ్ళాలి? నాకు ఇంకా వేరే మార్గాలు అయితే లేదు. ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత దళంతో డిస్కస్ చేసాం. ఇది సమస్యలు పలానా గ్రామాల్లో ఒకటి ఇవి ఉన్నాయి, వాళ్ళు చందాలు వేసిన డబ్బులు ఇది, రిపోర్ట్స్ అంతా కూడా ఇచ్చేసి దీన్ని ఎలా పరిష్కారం మాట ఇచ్చాం, తప్పొద్దు, వస్తాం, మళ్ళీ పరిష్కరిస్తాం, మీ గ్రామానికి చెరువ వేయిస్తాం, నుయ్య వేయిస్తాం, పెద్ద మనిషితోనే మాట్లాడతాం, నిలదీస్తాం అనేటి ఇట్లా ఆ రోజు నేను మాట్లాడాను. ఇప్పుడు ఏంటి అనేటటువంటి మీరు వెళ్తారా లేకుంటే వచ్చి నేను పరిచయాలు చేయాలా, ఇదో ప్రతి ఊరికి సంబంధించిన ప్రాబ్లం మీద అనేటటువంటిది ఇక్కడ డిస్కస్ చేశాను. కరెక్టే, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకటి మేము వెళ్తాం, మేము ఉన్నటువంటి 7 సరిపోతామా, మరి మాతో ఇంకా తయారు కావాలి కదా. ఇది అసలు విలేజ్ క్యాంపెయిన్ అనేటటువంటి నాకు సమస్యలు అనేటటువంటి పేదరికం అంటే ఏంటో అనేది పేరు వినడం తప్ప, పేదరికం అంటే పేరు వినడమే తప్ప, పేదలు లేని వాళ్ళు అనేటటువంటిది అలాగే తెలుసు తప్ప నేను చూడడం అనేసి అంటే విలేజ్ క్యాంపెయిన్ సార్. ఇది వాస్తవం. ఇది నన్ను తెరిపించింది. నా చదువు ఇక్కడ సరిపోతుంది, ఏదైనా నేను చెయ్యాలి అనేసి అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం వీళ్ళే ఉన్నారు, పోరాటం, జనాల్ని కదిలించడం. అప్పటికి పీపుల్స్ వార్ పార్టీగా ఉన్నప్పుడు ప్రజాబలం ఉంది, కదలికలు ఉంది, అంతా ఆ ఏరియా లోపల ఏంటంటేనా పీపుల్ మద్దతుగా పెద్ద ఎత్తున కదిలే పరిస్థితులు ఉన్నటువంటిది. అందుకోసం ఇట్లా ప్రజల్ని కదిలించడం ద్వారా వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. దానికి మనం నాయకత్వం ఉంటుంది, మనం అండగా ఉంటాం అనేటటువంటి ఒక భరోసా ఇవ్వాలనే దగ్గర నుంచి నేనైతే ఇదండి. నాకు పర్సనల్ ప్రాబ్లం అయితే లేదు. అన్నయ్య టీచర్ అప్పటికే నాకంటే పెద్దోడు. మా నాన్న 83లోనే చనిపోయాడు, 84 లోపలనే మా అన్నయ్యకు జాబ్ వచ్చింది. నాకు వ్యక్తిగత ఆర్థిక కోణాలు కానీ ఏ కోణాలు నాకు తెలియదు. అసలు పేదరికం అనేటటువంటి నాకు తెలుసు, కానీ నేను అది అనుభవించలేదు. చదువు అదంతా అనుభవించే కాలం అంటే ఇదిగో ఉద్యమే. నేను అంటే మీ వ్యక్తిగత కారణాలు కాకపోయినా అప్పుడున్న సమాజంలో పరిస్థితులు, మీరు చూసిన కళ్ళారా చూసిన కొన్ని సంఘటనలు, అక్కడ జరిగిన అన్యాయం ప్రశ్నిస్తే జరిగిన అనుభవాలతో మీరు అటువైపు అడుగులేశారు. మీరు వెళ్ళేసరికి అక్కడ చెప్తున్నారు వాళ్ళు 7 ఉన్నాం, బలం సరిపోదని. కానీ మీరు అప్పుడు మీతో పాటు ఇంకెవరిని తీసుకెళ్లారా, లేదు మీరే డైరెక్ట్గా వెళ్తారా? ఉన్నారు. బడుగు రామరాజ్యం ఎంపీపీగా చేశాడు ఆయన, నేను ఒకసారి రిక్రూట్. వడపల్లి లింగమూర్తి ఎంపీటీగా చేశాడు ఆయన, నాతో రిక్రూట్ అయిన. రామకృష్ణ అనేది దొడ్డారం. అట్లా మా బ్యాచ్లో ఒకేసారి వెళ్ళినటువంటి బ్యాచ్ అయితే మంచి బ్యాచ్ వెళ్ళింది. ఎంతమంది వెళ్ళారండి? ఒక 9 మంది దాకా వెళ్ళాం. అప్పుడు వెళ్ళిన తర్వాత మీకు బాధ్యుడు ఎవరు? మిమ్మల్ని అక్కడే పెట్టారా, లేదు ఇంకెక్కడికి తీసుకెళ్ళి? లేదు, అప్పటికి అంతా ఒక దగ్గర ఉన్నాం, కొయ్యూరు ఏరియా లోపలనే ఉన్నాం. నాగులకొండ దళానికి రిక్రూట్ అయ్యాం. ఫస్ట్ రిక్రూట్మెంట్ నాగులకొండలోనే. దళంకి రిపోర్ట్ చేసిన తర్వాత మీకు ఏం బాధ్యత ఇచ్చారు పార్టీ? నేను ఫస్ట్ టీచరు, ఆ తర్వాత డాక్టరు. అంటే చదువు వచ్చిన వాళ్ళం కాబట్టేసి పీపుల్కి సర్వ్ చేయాలి. దళంలో వచ్చిన వాళ్ళకు అంటే చదువు రానటువంటి వాళ్ళకు కొద్దిగా టీచింగ్ నేర్పాలనేటటువంటి, చదువు నేర్పాలనేటటువంటి ఫస్ట్ అది. ఆ తర్వాత చదువుతున్నాను కాబట్టేసి వైద్యుడు లేని చోట అనే బుక్ ఉంటుంది. దేర్ ఈజ్ నో డాక్టర్ అనేటట్టు ఒక బుక్ ఉంటుంది, డేవిడ్ వెర్నర్ రాసినది. ఆ బుక్ చూశాను. రైట్, మందులు మనం కూడా ఇచ్చేయచ్చు, వేసేయవచ్చు అనేటటువంటి దాంతో ఆ మెడిసిన్ మీద కొంత పెంచుకున్నా. అలాగే ఏంటంటేనా పీపుల్తో డాక్టర్గా అసలు డాక్టర్గా బుక్ చదివింది మాత్రమే డాక్టర్ కాలేరు. అవును, జ్వరం వస్తే ఈ గోళీ, కడుపు నొప్పి వస్తే ఈ గోళీ, ఆడ గోళీలు పెట్టుకుని ఇవ్వడమా? లేదా లేదు, ఇవ్వడమే. నాడి చూసి లేదు అదంతా తెలుసు, అవన్నీ తెలుసు. నాడి చూడగలుగుతాం, బీపీ చూడగలుగుతాం, సిలిండర్ లెక్కించగలుగుతాం. ఈ క్రమం లోపల అప్పుడు మనకు బయట నుంచి డాక్టర్లను పిలిపించి ఎమర్జెన్సీ అవసరాలు తీరేటట్టు ఒక ట్రైనింగ్ కావాలి అనేసి అంటే అప్పుడు ఒక ర్యాంక్ లోపల డాక్టర్స్ ర్యాంకును ఒకటి తీసుకొచ్చేసి, అంటే దాడులు జరిగితే ఇరిగిపోతే కట్లు కట్టడానికి, కుట్లేయడానికి అట్లా ఒక ట్రైనింగ్ క్యాంప్ జరిగింది 28 రోజులు. ఏఓబి నుంచి మేము 3 వెళ్ళాం, ఛత్తీస్గఢ్ నుంచి ఒక 3, మహారాష్ట్ర నుంచి 3, అట్లా ఒక సెలెక్టెడ్ టీమును ట్రైనింగ్కి వెళ్ళిన దాంట్లో నేను కొద్దిగా ఫేమస్ డాక్టర్ అయిపోయాను అంతే.
అంటే డాక్టర్ చెద్దా భూషణ్ లేదు, నేను డాక్టర్ అంటే ప్రజల దృష్టిలో డాక్టర్ను, ప్రభుత్వం దృష్టిలో పట్ట నాకు పట్టలేదు కదా. చికిత్స మీరు చేయగలరు, చేయగలుగుతాం, ఎమర్జెన్సీ అయినా కొంచెం చేయగలరు. చేయగలుగుతాం, కోస్తాం, కుడతాం, అన్నీ చేయగలుగుతాం. డాక్టర్ తర్వాత మీ రోల్ ఎక్కడికి వచ్చింది? నేను పార్టీ సభ్యుడిని అయ్యాను, దళిత సభ్యుడి నుంచి పార్టీ సభ్యుడు. ఓకే. ఆ తర్వాత 4 నెలలకే నాకు పార్టీ సభ్యత్వం, 6 నెలలకి ఇవ్వాలి, సంవత్సరం 6 నెలల నుంచి సంవత్సరం లోపు పార్టీ సభ్యత్వం ఇవ్వాలి. కానీ మీకు 6 నెలలకి 4 నెలలకే ఇచ్చాను. తుపాకీ ఎప్పుడు పట్టుకున్నారు? మొదటి 2-3 నెలలు నేను తుపాకీ లేదు, వింటిపద్దే, వింటిపద్దే నాకు ఇంట్రెస్ట్, దాంతోనే ఉన్నా. ఆ తర్వాత అప్పటికి నా స్థాయి కూడా అంతే, తుపాకీ అంటే ఇంట్రెస్టే తప్ప కానీ అది పట్టి అనేది ఇంకా ట్రైనింగ్ ఏం లేదు. దళంలో పార్ట్గానే 91లో అప్పుడు డిప్యూటీ కమాండర్ ర్యాంకుల్లో పట్ట స్టేట్ లెవెల్లో మిలిటరీ క్యాంప్ జరిగింది. ఆ క్యాంపులో ఇక్కడ ఏఓబి నుంచి మేము వెళ్ళాం. డిప్యూటీ కమాండర్లు కమాండర్ ర్యాంకులను నెక్స్ట్ ర్యాంకు లోపల వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లా సెంట్రల్ లెవెల్ మిలిటరీ క్యాంప్ లోపల అట్లా నేను అప్పుడు మిలిటరీ క్యాంప్కి వెళ్ళినట్టుంటే. మీరు లోపలికి వెళ్ళాక టీసీ అయిన తర్వాత మీకు గన్ను నేర్పించుంటారు, ఫైరింగ్ అంతా. అంటే టీచరు, డాక్టరు ఇప్పుడు అసలైన అన్నగా మారిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు మీరు? టైంలో ప్రజలకు ఎలాంటి సేవ చేశారు? దళ సభ్యుడి దగ్గర నుంచి కమాండర్ వరకు కూడా నేను నాగులకొండ దళము, నాగులకొండ దళం ఏరియా అంటే కొయ్యూరు, రాజమ్మంగి, ఏలేశ్వరం, పత్తిపాడు, శంకవరం, కోట్నందూరు, నాతవరం, గొలుగొండ, ఈ కేడిపేట, ఈ ప్రాంతం అంతా కూడా నాగులకొండ స్క్వాడ్ దళంగా. అంటే 25 కిలోమీటర్లు వెడల్పు, 25 కిలోమీటర్లు పొడవు ఉన్నటువంటి దాన్ని అది నాగులకొండ ఏరియాకి సంబంధించి. నేను అక్కడ జిల్లా కమిటీ అంటే కమాండర్ వరకు అక్కడే ఉన్నా, దళ సభ్యుడి దగ్గర నుంచి నాగులకొండ దళ కమాండర్ వరకు కూడా నేను అక్కడే ఉన్నా. తర్వాత ఏరియా కమిటీ సెక్రటరీగా తాండవకు వచ్చాను. ఇప్పుడు గాల్కొండ పేరుతో ఉన్నటువంటి తాండవ, అప్పటికి ఏంటి గూడెం, చింతపల్లి, ఈ గొలుగొండ, ఈ లమ్మసింగి, ఈ ఏరియా అంతా కూడా అప్పుడు తాండవ ఏరియా కమిటీ. కాకముందు నాగల్కొండ ఉన్నప్పుడు పీపుల్స్కి ఎలాంటి సాయం చేశారు? ఆ రోజు రైతుల సమస్యలు, కూలీ రేట్ల సమస్యలు, తునికాకు, అది బీడీ ఆకు అంటాం కదా, ఆ బీడీ ఆకు సేకరణకు సంబంధించినటువంటి ఆ సమస్యల మీద, ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పట్ల పర్మనెంట్ చేయాలనేసి ఫారెస్ట్ వర్కర్లు సంబంధించి, పేపర్ మిల్లుకి సంబంధించినటువంటి దాంట్లో పట్ల పేపర్ మిల్లు కూలీలకు సంబంధించింది, కటింగ్ సంబంధించింది, తర్వాత కంపెనీలో పట్ల పనిచేసేటటువంటి వర్కర్స్ యూనియన్స్, ఎంప్లాయీస్ యూనియన్తో కూడా మనకు ఆ రోజు ఆ యూనియన్లంతా కూడా మనమే నడిపినటువంటి. అంటే ఏంటి, కూలీ రేట్ల దగ్గర నుంచి మొదలుకుంటూ గిట్టుబాటు ధరల వరకు కూడా మనం ప్రత్యక్షంగా మనం ప్రజలకు ఆ రోజు కదిలించాం, నడిపించాం, చేస్తాం. పొగాకు ఇది ఐటీసీ పొగాకు సంబంధించి కానీ, ఎంఎల్ కంపెనీకి సంబంధించిన పొగాకు సంబంధించింది కానీ, ఇట్లా ఏంటంటే ఈ బేరన్ పొగాకు సంబంధించిన రేట్లకు సంబంధించినటువంటిది ప్రతి సమస్య మీద, రైతాంగ సమస్యల మీద ఆ రోజు మనం రోడ్లలో కదిలించాం, సావుకారులకు వ్యతిరేకంగా మనం స్ట్రగుల్ చేసినాం, గిట్టుబాటు ధరలకు సంబంధించినటువంటి చేస్తున్నాం. సేమ్ టైం ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించినటువంటి దాంట్లో పట్ల భూమి లేనటువంటి వాళ్ళకు ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని చెయ్యండి, లేనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అది ఒకవైపు చేస్తూనే, ఇంకొక వైపు ఏంటంటే పట్టా భూములు, భూస్వాములతో కూడా మనం అంటే మీరు చేస్తున్న కార్యక్రమంలో పోలీసు నిర్బంధాలు మధ్య చేయడం అనేది చాలా కష్టమైన పని. ఆ సమయంలో మీకు అటువైపు నుంచి మీరు ఇటువైపు నుంచి దాడులు, పెద్దాడులు జరిగాయి? నా పీరియడ్లో పూట నాగులకొండ దళంగా ఉన్నప్పుడు నా మీద దాడులు తక్కువే. మరి మీరు చేశారా? ఎవరి మీద? లేదు, భూస్వాముల మీద. భూస్వాముల మీద మేము దాడులు చేసాం. ప్రజల బెదిరింపులా? లేదు, దాడులు జరిగింది, బెదిరింపులు కూడా జరిగినటువంటి మాసే. మన దళంగా కాదు, 100 మంది పీపుల్తోనే జరిగింది. వాళ్ళు 100 మంది మన గ్రామాల మీద పడ్డటువంటి, మనం 200 మందితో అట్లా ఆ టైపు దాడులు. కానీ డిపార్ట్మెంట్తోనే మనకు 96, 97, 98, 2000 వరకు లేదు. నాగులకొండ స్క్వాడ్ లోపల జరిగింది కొన్ని ఇన్సిడెంట్లు. 89లో గుంటాన్పాలెం ఎన్కౌంటర్ కానీ, లేకపోతే 92 లోపల పారుపాక ఎన్కౌంటర్ కానీ, అక్కడ మొత్తం మెయిన్ లీడర్షిప్ చనిపోయింది. గుంటాన్పాలెంలో కూడా మెయిన్ లీడర్షిప్ చనిపోయింది. మల్లాపురంలో ఒక ఫైరింగ్ జరిగింది, అది నా కాలంలో కాదు, నా పీరియడ్ లోపల నేను కమాండర్గా అక్కడ లీడ్ చేసేటప్పటికి నా మీద ప్రత్యక్ష ఫైరింగ్లు అయితే జరగలేదు, కానీ కూంబింగ్స్ ఉన్నాయి. తర్వాత మీరు ఎక్కడికి వచ్చారన్నారు? తాండవ సెక్రటరీ. తాండవలో ఉన్నప్పుడు
మీ కార్యక్రమాలు ఏముంది? తాండవ్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ మాస్ బేస్ ఉంది. ఆ మాస్ బేస్ ఏంటంటే ఇంకా కన్సాలిడేట్ సంఘటితపరచటం. ఒక సెక్రటరీగా అక్కడ ఉన్నటువంటి పీపుల్ని ఏంటంటేనా ఒక పర్స్పెక్టివ్తో అంటే బేసే ప్రజా సంఘాల నుంచి దాన్ని కన్సాలిడేట్ చేసి పార్టీ నిర్మాణం వైపు అంటే రాజ్యాధికార నిర్మాణం అంటే ఆ గ్రామానికి వాళ్ళే పరిపాలన చేసుకునేటట్టు. అట్లా ఏంటంటే కొంత దాన్ని అప్గ్రేడ్ చేయడం కోసమే అక్కడ నేను వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటిది నేను 1.5 year. కానీ మీరు అనుకున్న లక్ష్యం అక్కడ సాధించారు. అప్పుడు కూడా మీకు దాడులు జరిగింది. ఎక్కడ? అప్పుడు మన మీద దాడులు అనేసి అనుకుంటే మంగళపాలెం లోపల ఒక ఫైరింగ్ జరిగింది, బుడ్డోటపాడు ఏరియా లోపల ఒక ఫైరింగ్ జరిగింది. అలాగే మెయిన్ మంగళపాలెం లోపల మన మీద జరిగింది. మిగిలింది ఏంటంటేనే వాళ్ళు మనం కొద్దిగా అటు ఇటు అవ్వడం, ఇక తెలిసిందే కదా, మనం వాళ్ళని అడ్డడం వాళ్ళు మనల్ని అడ్డడం అనేటటువంటిది. అంటే మనం ఇక్కడ చెప్పుకొని అంటే మీరు కొద్దిగా ఎడిట్ చేయాలి. ఒక సందర్భంలో వాళ్ళు మనం నైట్ పోతున్నాం, ఇక మనమే కంటిన్యూ తప్పుకొని ఇంకోసారి వాళ్ళని ఎలాగైనా అంటే మనం ఇక్కడ ఒకటే టీం ఉందనేది అర్థమైపోయింది వాళ్ళకు. కానీ ఒక సంఘటన జరిగింది, మనం ఇక్కడ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనం ఇంకేదో ఒకటి చేయాలి. ఇంకొకటి జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది. అప్పుడు కానీ మనం వాళ్ళు వెనకాల వెళ్ళలేదు, మనం ఆ ఏరియా నుంచి అర్థమైంది. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఏరియా నుంచి మనం బయటపడాలి. మళ్ళీ ఒకటి చేయకుండా మనం బయటపడలేము. మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మన వైపు నుంచే ఉన్నది, మనం తక్కువ మందే అంటే ఎక్కువ మంది ఉన్నట్లుగా చూపించుకోవాలి, తప్పదు. అది ఇలా కొన్ని జరిగింది. అంటే సాధారణంగా అడవిలోకి వచ్చిన తర్వాత అడవిలో మీదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది పోలీసుల కన్నా. ఇప్పుడిప్పుడు పోలీసుల గ్రేహౌండ్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు అప్పర్ హ్యాండ్ ఉంది. ఆ సమయంలో మీరు ఎక్కడ ఎత్తు నుంచి చూస్తుంటారు, వాళ్ళు కింద నుంచి చూస్తారు, ఫైరింగ్ చేసుకుంటూ వస్తుంటారు. పోలీసులు చెప్పేది ఏంటంటే మేము వెళ్ళాము, వాళ్ళు పారిపోయారు, పలానా వాళ్ళు వెళ్ళిపోయారు, పలానా పారిపోయారు అది చెప్తుంటారు. అంత వాస్తవం అంటారా? లేదు లేదన్నా, మనకు ఉన్నట్టు చెప్పాలంటే మనం ఆత్మరక్షణలో ఉండేది, వాళ్ళు దాడి స్థితి లోపల వస్తారు. పర్టికులర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు రారు ఏంటి. అందుకోసం ఏంటంటే ఆత్మరక్షణలో ఉండే బలం ఉంటే దెబ్బలాడతారు, బలం లేకపోతే తప్పుకుంటారు. ఇప్పుడు మనకు అసలు ప్రమాదం లేదనుకున్నప్పుడు అనవసరంగా వెళ్ళేసి ఎందుకు కొట్లాడుకోవడం, అది ఒక డిస్టర్బెన్స్ అనేట. మనం ఏంటంటే సాధ్యమైనంత తప్పుకోవడానికే చూస్తాం. కాంటిబట్టి పొజిషన్ ఆత్మరక్షణలో భాగంగా ఏంటంటే ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు తప్పుకోవడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా మనకు ప్రమాదం ఉంది. ఆ టైం లోపల మరి ఏం చేయాలి? ఆత్మరక్షణలోనే భాగంగానే అలాంటి సంఘటన జరుగుతుంది. కానీ నా పీరియడ్ లోపల చాలా అసలు నా కంటి ముందు కూడా వెళ్ళిపోయినటువంటిది ఉంది. వాళ్ళ ముందు నేను వెనకాలంటే వాళ్ళ ముందు అనేటట్టు ఇన్నిసార్లు. ఎక్కడ ఒక చెప్పుడు బాగా గుర్తుండిపోయింది మీ కంటి ముందు పోలీసులు వెళ్ళిపోయింది? చాలా ఇన్సిడెంట్, చాలా గుర్తుండిపోయింది. చాలా అలాగే ఉంటారు. అలా మొత్తం నేను ఇక్కడే ఉంటాను, అట్లా అంతా అట్లా ఉన్నటువంటి 3 days నేను ఎటు వెళ్ళలేను. పర్టికులర్గా నేను ఉన్నాననేసి వచ్చిర్రు వాళ్ళు. ఎక్కడది? ఏ ప్రాంతం? వాళ్ళకి తెలుసు అండి, మీరు ఉన్నారో తెలుసు కానీ వాళ్ళని మీరు గుర్తించలేదు. అంటే కావాలనా లేదు లేదు పర్టికులర్ తెలుసు మనం. అంటే మీకు వాళ్ళకి ఎంత దూరం? ఏం లేదు, చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ళు అక్కడ వంట చేసుకునేది, టీ పెట్టుకునేదే చూస్తూనే ఉన్నాను. మరి మీరు ఎందుకు ఫైర్ ఓపెన్ చేయలేదు? అచ్చా, మన బలం లేదు కదా. మొత్తం ఎంత ఒక 7-8 ఊర్లు ఎన్సర్కిల్ చేసి ఉన్నారు, మధ్యలో ఉన్నాం మనం. ఇలాంటి ఎన్ని జరుగుంటాయి చెప్పండి. సార్ తాండవ తర్వాత ఎక్కడికి వచ్చారండి? తాండవ దగ్గర నుంచి నేను మళ్ళీ స్పెషల్ స్క్వాడ్ అంటే ఆర్గనైజేషన్ దళాలకు ప్రజలకు సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకు తర్ఫీదు చేయడానికి కోసం ఒక ప్రత్యేక పర్పస్తో ఏంటంటే స్పెషల్ స్క్వాడ్ ఏర్పడ్డారు. ఎక్కడ ఇచ్చారు మీకు? నేను ఈ స్పెషల్ స్క్వాడ్ మాతోనే ఫస్ట్ ఏర్పడ్డాను. అయింది. మీరు ఎక్కడ? అది డివిజన్ స్పెషల్ స్క్వాడ్. మీరు ఉండేది ఎప్పుడు? అప్పట్లో నేను ఈ తాండవ నుంచి అక్కడికే వెళ్ళినట్టు. మొత్తం డివిజన్ అంతా కూడా ఆపరేటింగ్ అనేటటువంటి. అది ఏ డివిజన్? ఈస్ట్ డివిజన్. అప్పట్లో ఏంటంటే స్పెషల్ స్క్వాడ్లో ఏర్పడ్డటువంటిది శ్రీకాకుళం డివిజన్లో ఒక స్పెషల్ స్క్వాడు, మల్కనగిరి లోపల ఒక స్పెషల్ స్క్వాడు, ఈస్ట్ లోపల ఒక స్పెషల్ స్క్వాడ్. ఈస్ట్ జోన్. అప్పుడు ఏమైంది, బాసదార అంటే అదే గజపతి జిల్లా అటు ఉన్నటువంటి ఏరియాకు అక్కడికి కలిపి ఒక అంటే జిల్లా కమిటీ నుంచి ఒకళ్ళు, స్పెషల్ స్క్వాడ్ కమాండర్ నుంచి డీసీ స్థాయి లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు. అట్లా ఏంటంటే అది
నార్త్ కమాండ్, ఇటు సౌత్ కమాండ్ అని. ఇక నేను సౌత్ కమాండ్కు నేను చీఫ్ని అయితే అక్కడ నార్త్ కమాండ్కు. ఆ టైంలో మీరు చేసిన దాడులు ఉన్నారు? ఆ టైంలో దాడులు అంటే మీకు తెలిసింది కదా, ఫస్ట్ పెద్దదే జరిగింది. ఏది? దారకొండ. ఫస్ట్ దారకొండ ఏఓపీ దారకొండ ఏం జరిగిందండి? క్యాంప్, ఏపీఎస్పీ క్యాంప్ ఉండే, దాని మీద అటాక్ జరిగింది. ఎంతమంది నష్టం జరిగింది? ఎంత నష్టం జరిగింది? ఇన్ని ఆయుధాలు దొరికాయి అప్పుడు అక్కడ ఉన్నాయని. అంటే ఆపరేషన్ ఎలా చేశారు చెప్పొచ్చా? అదా, అంటే ఒక పోలీస్ క్యాంప్ మీద అటాక్ చేయాలంటే దానికి ఒక ధైర్యం కావాలి, ఒక బలం కావాలి. మీరు వెళ్ళేది వాళ్ళని చంపాలని చూస్తుంటారు, కేవలం ఆయుధాల కోసం వెళ్ళి ఉంటారు. అసలు దారకొండ పోలీస్ క్యాంప్ మీద ఎలా జరిగింది? ఒక్కటండి, మనం ఇక్కడ ఏంటంటే దాడుల లక్ష్యం ఉంటుంది, ప్రతి దాడికి ఒక లక్ష్యం ఉంటుంది. పార్టీ ఒక పాలసీని నిర్ణయించుకుంటుంది, దానికి అనుగుణంగానే దాడులు అనేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు అనకాపల్లి, చోడవరం దాడులు జరిగింది. పోలీస్ స్టేషన్ మీద దాడి, అదే చెప్తాను. దాని పర్పస్ ఏంటి, ఆ రోజు మన మూమెంట్ కొంత వీక్గా ఉంది, అంటే వీక్గా ఉంది పొలిటికల్గా. మనం ఇంకొంత పీపుల్ లోపల బూస్టప్ ఇవ్వాలి అనేసి అనుకుంటే, ఒక ఇన్సిడెంట్ ద్వారా పీపుల్ లోపల ఒక రకమైనటువంటి మోరల్ సపోర్ట్ పెరుగుతుంది కదా అనేటటువంటి ఆ లక్ష్యం. పొలిటికల్గా ఏంటంటే పీపుల్లో అనుకుంటే ప్లాన్ చేస్తే జరుగుతుంది అనేటటువంటిది, అట్లా పార్టీ డిసిషన్ అండి. అక్కడ ఏదో లక్ష్యం ఇంకో వేరేది, ఫిజికల్గా ఒకరిని చంపేసే లేకుంటే ఆయుధాలు అక్కడ ఆయుధాలు ముఖ్యం కాదు. ప్రజలకు ఏంటంటేనా ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో భాగంగా అప్పుడు జరిగినటువంటిది అంతా. మీరు అడవిలో వరకు పోరాటాలు చేయడం, అడవిలో దాడులు చేయడం వరకు మీ బలం ఉంది కాబట్టి, కానీ మీరు మైదాన ప్రాంతంలోకి వచ్చారు. పర్టికులర్గా అనకాపల్లి లాంటి ఒక ప్రజలు నిత్యంగా ఉండే రద్దీ ప్రాంతంలోకి వచ్చి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తూ రావడం అనేది, అది మీకు ఒక రోజు 2 రోజులు అయ్యేది కాదు, మీరు బాగా రెక్కి చేసి ఉంటారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటారు? లేదు, ప్రతి దాడి వెనక చెడ్డా భూషణ యొక్క ప్లాన్ ఉంటుంది అనేది పోలీసులు అంటారు. అది పోలీసులు అంటారు అంటే ప్రజలు అంటారు, నిజమా కాదా అనేటటువంటిది. అంటే అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మీకు జరిగిన ఒకవేళ దాడి పెద్ద జరిగిందండి, ఎదురు దాడి, అనకాపల్లి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసులు తుపాకులు పడిపోయేవారు, కానీ మీరు బలం కోల్పోయేవారు కదా. మీరు చెప్తున్నారు పీపుల్స్లో ఒక మోరల్ సపోర్ట్ కోసం, వాళ్ళ మనోబలం ధైర్యం పెంచడం కోసం దాడి చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు అనుకోకుండా వేరే రకంగా జరుగుంటే మీకు భారీ నష్టం జరుగుంటుంది కదా. అది మరి దానికి ఇప్పుడు గెలుస్తామనేసే మనం నష్టపోతాం అనేది కూడా, నష్టాన్ని నివారించుకోవడానికి అవసరమైన ప్లాన్ ఉంటుంది. లేదు, నష్టపోవడానికి సంబంధించిన పరిస్థితులు కూడా ఉన్నాయనేదే మనం ఊహిస్తాం. అసలు ఆ ప్లాన్ ఎలా జరిగింది చెప్పండి. అలా అయింది కాబట్టి అడుగుతున్నా. అవును, అంటే నాకంటే ముందు మా మిత్రులు ఉన్నారు కదా, వీళ్ళందరూ వాళ్ళు మీకు చెప్పే ఉంటారు కదా అన్న. ఇప్పుడు నేను ప్రత్యేకంగా అంటే నేను భూషణం అంటే ఒక వ్యక్తి, భూషణం అనేటటువంటిది ఏఓబిలో ఒక ఏఓబి కమిటీలో నేను ఏఓబి కమిటీలో భూషణ్ అనే ఒక వ్యక్తి నిర్ణయమే కాదు, అది కమిటీ నిర్ణయమే. కానీ భూషణ్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అమలు అవుతుంది. ఆ ప్లాన్ ఎలా చేస్తారు చెప్పండి. నర్సీపట్నం దాటి మీరు అనకాపల్లి రావడం అనేది సాహసం కాదనా. ఇప్పుడు భూషణం అనేటటువంటి వ్యక్తి కమిటీలో భాగం, కమిటీ లోపల సమిష్టి నిర్ణయం ఉంటుంది. కాకపోతే ఎవరి పాత్ర ఏంటి అనేటటువంటిది అది విడి అంశం కదా. ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. ఆ రోజు ఏం లేదు, ఆ రోజు జరిగిన ప్లాన్ ఏంటి, పోలీస్ డ్రెస్సు లోపల బైక్ మీద వెళ్ళేసి సెంట్రీ దేటి ఆపారు మన వాళ్ళు. ఆ సెంట్రీ చూసి సైల్యూట్ కొడతాడు, ఇంత లోపల పిస్టల్ తోటి పెడితేనే ఆయన వదిలేస్తారు. మిగిలిన వాళ్ళు బస్సు లోపల వచ్చి దూరిపోయారు, అంతే. అందులో ఏం లేదు, సింపుల్. బస్సు అంతే జరిగింది. తీసుకున్నారు, ఆయుధాలు తీసుకొని వెళ్ళిపోయి పోలీసులను ఒక 3 పట్టుకెళ్ళేసి. అంటే ఇదే రూట్లో నర్సీపట్నం వచ్చారా? సేమ్ వడ్డే మళ్ళీ పోలీసులు ఎదురు దాడి చేస్తారని మీరు అనుకోలేదు? లేదు, అదంతా దానికి సిద్ధంగానే వెళ్ళలేదు కదా. ఇప్పుడు దాడికి వెళ్ళినప్పుడు మరి ఎదురు దాడి కూడా ఉంటుంది కదా, దానికి ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి కదా. అంటే ఆ దాడి సక్సెస్ అయ్యారు, అది మరి ప్రజలకే తెలియాలి. ఓకే. అనకాపల్లి తర్వాత మీ దాడుల్లో మోటు, కలిమెల ఇవన్నీ కనిపిస్తుంటాయి. అది 2001 కదా, అది అనకాపల్లి తర్వాత 2006, 2007. కానీ మోటులో ఫెయిలియర్, కలిమెల సక్సెస్ అయినట్లుంది కదా సార్.
మోటులో ఫెయిల్ అయ్యాము. అంటే మోటు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? కలిమల సక్సెస్ అవడానికి ప్లానింగ్? మన బాంబు మనదికే పేలింది. విజయ్ అనేటటువంటి పిల్లగాడు అక్కడ చనిపోయాడు. క్రాంతి రణదేవ్ అనేటటువంటి వరంగల్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఈస్ట్ డివిజన్ సెక్రటరీ, ఆయన దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ బాంబు ఇక్కడ బ్లాస్ట్ అవడంతో ఇక్కడ పక్కన ఉన్నటువంటి విజయ్ చనిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా గాయాలైంది. ఆ టీము ఏ పాయింట్లో పట్టెళ్ళాలో అది కీలకమైనటువంటి పాయింట్. అక్కడ ఇది అవ్వడంతో ఏంటంటే మిస్టేక్, టెక్నికల్ మిస్టేక్తో జరిగినటువంటి అట్లా ఏంటంటే అది మన వల్ల నష్టపోతాం. దాని ప్రభావం మొత్తం టోటల్ టీం మీద పడుతుంది కదా. అది ఆ టీం మీద పడకుండా కలిమల ఇన్సిడెంట్ జరిగింది సార్. కలిమల సక్సెస్ కంటే కలిమల కూడా చాలా ఫోర్స్ ఉంటుంది కదా. లేదన్నా, ఇప్పుడు ఏదైనా నువ్వు అనుకున్న ప్లాన్ అమలు చేయాల్సిందే కదా. ఏదైతే మనం అనుకున్నామో దాన్ని పాటించాల్సిందే. కలిమెల్లో దీంట్లో ఎంత వచ్చిందండి ఆయుధాలు? ఎన్ని ఆయుధాలు వచ్చింది? అన్నీ వచ్చేసింది, ఏది వదలలేదు. అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళారా, డైరెక్ట్గా అటాక్ చేశారు? లేదు, అది మామూలుగా. అన్న ఇక్కడ ఫెయిల్ అయినందుకు పార్టీ సమీక్ష ఏం చేశారు? మిస్టేక్ అంటే అదే కదా. ఏంటి ఇంప్లిమెంటేషన్ ఒకటి అనుకున్నటువంటి దాన్ని బాధ్యత చేశారా పార్టీ అంటే ఆల్రెడీ రణదేవి చనిపోయారు, ఇంకెవరిని బాధ్యతలు చేస్తారు. ఆయన ఒక జిల్లా కమిటీ సెక్రటరీ స్థాయిలో ఓకే. కలిమెలో మీరు లేరంటున్నారు, కానీ మీకు తెలియకుండా ఏఓబీలో ఏ సంఘటన జరగదనేది పోలీసుల యొక్క మాట, వాస్తవం అంటారా? కాదన్నా, నేను స్టేట్ కమిటీ సీనియర్ వ్యక్తిని. ఏఓబీ లోపటి నేను దళ సభ్యుడి దగ్గర నుంచి ఏంటి ఒక రాష్ట్ర కమిటీ స్థాయి లోపటికి వచ్చిన వ్యక్తిని. తర్వాత నేను లోకల్, ఏ ఏరియా ఏంటి అనేటట్టు నాకు తెలుసు. మామూలుగా నేను లోకల్, ఒకటి ఏ ప్రాంతం, అక్కడ పీపుల్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి అనేటట్టు నాకు తెలుసు. అందుకోసం ఏం జరిగిందంటే నాకు మరి నేను లోకల్ నాకు తెలియకుండా ఎట్లా ఉంటుంది చెప్పు. ఏ ఇన్సిడెంట్ అనేటటువంటిది తెలియకుండా ఎట్లా ఉంటాం. కానీ ఒకటైతే విషయం చెప్పండి, పార్టీ ఆదేశాల మేరకు లేదు అక్కడున్న పరిస్థితుల మేరకు కొన్ని దాడులు ప్రజలు జరుగుతుంటాయి. అది మీ వ్యక్తిగతంగా ఎవరి మీద ఉండదు. పోలీసు కూడా అదేవిధంగా వస్తారు, మీరు అదేవిధంగా. కానీ ఒక సంఘటన మీలో కొంచెం బాధపడే సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి. మీలో మానవత్వం ఉంది కాబట్టి ప్రతి మావోయిస్ట్ అయినా మీరు ఒక మనిషి కావాలి. ఫలానా సంఘటన చేసి ఉండకూడదు అనే భావంతో ఏదైనా అనిపించిందా? ఒక దాడి కానీ ప్రతి దాడి కానీ చాలా జరిగి ఉండకూడదు లేదన్నా. అంటే ఇది రికార్డ్ కాకుండా ఉంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. పర్వాలేదు, రికార్డ్ అని చెప్పండి. చెప్పండి, మీరు మానవత్వం ఉన్న మనిషి కదా. అంటే ఉదాహరణకు ఒరిస్సాలో నయాగఢ అటాక్ లోపల అక్కడ అమ్మాయిల మీద ఫైర్ చేశారు, కానిస్టేబుల్ అమ్మాయిల మీద. ఏంటి వాళ్ళు సరెండర్ అయిపోయారు, కంట్రోల్ కోసం వాళ్ళకి దెబ్బలు జరిగి పడిపోయారు. మనవాడు తెలియకంటే మళ్ళీ అసలు కొట్టిన, అది తప్పు కదా. అమ్మాయిలు కదా, మళ్ళీ ఆ సమీక్షించే వాళ్ళకి తిట్టాం కదా, తప్పు కదా. అసలు సరెండర్ అయిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళ మీద చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లా ఎన్ని ట్రీట్మెంట్ కూడా చేసినటువంటి, ఇది వాస్తవం కాదనే ట్రీట్మెంట్ డబ్బులు కూడా ఇచ్చినటువంటి కూడా ఉన్నది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే పర్పస్, ఆయుధాలే ఎత్తుకుపోవాలి, లేదనుకుంటే ఫలానా ఆ పర్పస్ కోసమే. ఆ పర్పస్ నెరవేరిన తర్వాత ఇప్పుడు మనుషుల్ని చంపేస్తే మనకేమవుతుంది? వండుకొని తింటే ఏమైనా వస్తుందా? లేకుంటే ఆ గుండెకాయలు తింటే మనకేమైనా వస్తాయా? కాదు కదా. అసలు ఆనాడు మనం ఏ పొలిటికల్ ఎయిమ్తో ఉంటామో దానికే అసలు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత చెప్పు ఎన్ని సంఘటనల లోపల మనం. ఒక కానిస్టేబుల్ మన దళం దగ్గరికి వచ్చాడు, ఏంటి దొరికిపోయాడు, క్యాంపుకి వెళ్ళాలి. ఒరేయ్ నువ్వు మళ్ళీ ఇక్కడే ఉంటాం మేము సాయంత్రం 5 గంటల వరకు, నువ్వు క్యాంపుకి వెళ్ళి వచ్చి చెప్పావు, మళ్ళీ నువ్వు దొరికిపోతాను. మాట్లాడి పంపించాను. ఇది ఆల్రెడీ డిఎస్పీ దాకా తెలిసిపోయింది, నీకు వదిలేశారు, ఎందుకు వదిలేశారు అన్నట్టు. బలరామ్ అనేటటువంటి కానిస్టేబుల్, డుంబిరిగూడ ఏరియా. ఏంటి ఇది నిజమా కాదా అనేది అంటే ఇట్లా నేను చెప్తున్నా. సేమ్ టైం నాతో చదువుకున్నటువంటి వాళ్ళు పోలీసులు ఎంతమంది మా బ్యాచ్ వాళ్ళు ఏంటి అప్పటికే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు నాకు ఆ కుటుంబంతో అటాచ్మెంటు, నేను దళంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన పోలీసు అంతే, అక్కడ ఆ డ్యూటీ. కానీ ఈ ఫ్యామిలీతో నాకు అలాంటి ఇలాగా అసలు ఎంత నాతో చదువుకున్న బ్యాచ్ వాళ్ళు మా పీపుల్ ఎంతమంది లేరు చెప్పు. నేను నిజంగా ఆ యాంగిల్లో పట్టు. మీరు ఇందాక ఇష్యూ చెప్పారు, మన అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత సరెండర్ అయిన తర్వాత కాల్పులు జరపడం అనేది తప్పు. ఓకే, ఇటువంటి తప్పులు జరిగినప్పుడు పార్టీ అటువంటి వ్యక్తుల మీద
చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కానీ చెడ్డ భూషణం మాత్రం వాళ్ళని వార్నింగ్ ఇచ్చినట్లు ఇస్తారు, తర్వాత మళ్ళీ దగ్గర తీసుకుంటారు, ఒక మంచితనంగా చెప్తారు. అదే పార్టీలో ఆయనకు ఒక మైనస్ అయిందంటారు. వాస్తవం పార్టీ నిర్ణయం అంటే కమ్యూనిస్టులో కాంప్రమైజ్ కాకూడదు ఉంటుంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఒక వ్యక్తిని సస్పెండ్ చేయాలని. కానీ చెడ్డాభూషణ్ గారు మళ్ళీ ఆ వ్యక్తిని దగ్గర తీసుకొచ్చి ఇది తప్పు, ఇలా చేయకూడదు నువ్వు అని చెప్పి మరీ ఒకసారి వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చే పనులు చేస్తుంటారు. కాబట్టి పార్టీ కొంచెం అందుకు వ్యతిరేకత ఉందని అంటారు. లేదండి, నా లోపల ఉదారవాదం ఉందనేటటువంటి వాస్తవం, లిబరల్గా ఉంటాడు అనేటటువంటి కూడా వాస్తవం. ఏంటి అలాగనేసి మొత్తం అదే నా ట్రెండ్ అనేటటువంటి కూడా కాదు. కొన్ని పరిస్థితులను బట్టే నేను అట్లా ఉండడం అనేటటువంటి టోటల్గా నా కార్యాచరణ లోపల చూసినప్పుడు కటువుగా ఉన్నటువంటిది లేదా, సేమ్ టైం తప్పు చేసినటువంటి సరిదిద్దడంలో భాగంగా నిర్ణయాలు తీసుకున్న దాంట్లో కూడా లేదా ఏంటి ఉంటుంది కదా. ఇప్పుడు ఐడియాలజీ లోపల కొన్ని పరిస్థితుల లోపల నేను అది అలాగ ఉండకూడదు కానీ అలాగ జరిగింది అనేటటువంటి కొన్ని ఉన్నాయి, అది వాస్తవం కూడా. అదే మెయిన్ ట్రెండ్ అనేటటువంటిది అయితే కాదు. కానీ అదే మీకు పార్టీలో కొంచెం మైనస్ అయినట్లు కనిపిస్తుంది. విమర్శ అది తప్పదు కదా. మరి ఎక్కడైతే లిబరల్గా ఉంటామో మన అది విమర్శ మనం గుర్తించాల్సిందే కదా. ఉదారవాదం అనేటటువంటిది అది ప్రమాదకారి. ఏంటి ఉదారవాదం మనల్ని తోల్చేస్తుంది. ఎక్కడైతే సూటిదనం అనేటటువంటి ఉండాలో ఆ సూటిదనాన్ని ఏంటంటే అది వైలేట్ చేస్తుంది అనేది ఉదారవాదం చెప్పేటటువంటిది, మెతక వైఖరి అనేటటువంటి. అందుకోసం అది ఏంటంటే నా లోపల ఉంది, అది వాస్తవం. కాకపోతే 100% కాదు, అందులోపట 30%, 40% ఉంది, ఒప్పుకోవాల్సింది. పరిస్థితులు బట్టి మారుతున్నట్టు. అనకాపల్లి ఆ పోలీస్ స్టేషన్ తర్వాత మోటు పోలీస్ స్టేషన్ కలిమెల ఇష్యూ పక్కన పెడతాం కాసేపు. మీరు అనుకోని సంఘటన వల్ల వ్యక్తిగత ఇష్యూస్ కాకుండా మీరు అడవిలోకి వెళ్ళారు, కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాం కదా. అటువంటి సంఘటనలు కూడా మీకు అడవిలో ఎదురై ఉంటాయి, అంటే పార్టీలోనే జరుగుతుంటాయి కొన్ని. అటువంటిప్పుడు మీరు ఇదే ధిక్కార స్వరం వినిపించారా కదా? వినిపించారు. ఒక సంఘటన చెప్పండి. అదే ఒక సందర్భంలో అమ్మాయిల మీద ఫైర్ చేయడం అనేటటువంటిది అది మొత్తం కమిటీ లోపల రివ్యూ లోపల కోర్ కమిటీ దాన్ని అది కరెక్ట్ కాదు అసలు అనేటటువంటిది అసలు. మనం తర్వాత హోంగార్డులు లేదా ఇన్ఫార్మల్ అనే పేరుతోని లేదా ప్రజా వ్యతిరేకులని అనేటటువంటిదిగా దళాలే నిర్ణయం తీసుకునేటప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుంది. అందుకోసం ఖచ్చితంగా జిల్లా కమిటీలో చర్చించకుండా దళాల నిర్ణయం తీసుకోకూడదు అనేటటువంటి ఆ చర్చల్లో కూడా అసలు అంటే ఎక్కడికక్కడ దళాలు నిర్ణయం తీసుకోవడం దాట సరైంది కావచ్చు కాకపోవచ్చు. రాటిఫై అనేటటువంటిది ఇప్పుడు ఒక మనిషిని మార్చడానికి కోసం గ్రౌండ్ లెవెల్లో ప్రయత్నాలు ఎంతవరకు జరిగింది, అంతిమంగా అసలు నిర్మూలించడం అనేటటువంటిది కదా. మార్పుకు మనం పరిస్థితులు క్రియేట్ చేయాలి, మారడానికి అవసరమైనటువంటి పరిస్థితులను ఒత్తిడితోనే చేయించాలనేది మన పాలసీ. అప్పటికి మారకపోతే అప్పుడు కదా అది కూడా జిల్లా కమిటీ ఆమోదంతోనే. ఇలాగా కొన్ని పాలసీలు కింది దళాలకు వ్యక్తులకు సంబంధించి ఆయనకి ఆ బాధ్యతలు ఇవ్వకూడదు, ఇలాంటివి కొన్ని మన డిసిప్లినరీ యాక్షన్స్ కానీ. అవును, మీరు ఆ విధంగా ధిక్కార స్వరం అనిపిస్తే పార్టీ ఏమనేది? లేదు, పార్టీ అట్లా మెజార్టీ నిర్ణయంతోనే ఉంటుంది కదా. పార్టీ కమిటీ మెజార్టీ ఎవరు ఉంటేనా మైనార్టీ దానికి కట్టుబడి ఉండడం అనేది పాలసీ అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత ధిక్కార స్వరం మీద అంటే మీ రక్తంలో ఉంది కాబట్టి అది వినిపించారు. ప్రజలకి మంచి సేవ చేశాను పార్టీ ద్వారా అనేది మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన వచ్చారు. ఇప్పుడు ఉదాహరణగా మన కాఫీ వర్కర్స్ యూనియన్ 17 సంవత్సరాల నుంచి వాళ్ళు అందులో పనిచేస్తారు, పర్మనెంట్ అయితే చేయరు, మిగిలినటువంటి అలవెన్స్లు ఉండవు. అప్పుడు మేము తాండవ సెక్రటరీగా రావడం, మళ్ళీ నేను జిల్లా కమిటీ లోపలికి ఆల్టర్నేటివ్ మెంబర్గా కావడం, ఆ టైం లోపల కాఫీ వర్కర్స్ యూనియన్ స్ట్రగుల్ కావడం, అప్పుడు ఆ డిఎంలను జిఎంలను అందరినీ కూడా పిలిపించి టాక్స్ లోపల ఏంటి మాట్లాడి ఇది ఎంతవరకు కరెక్ట్, లేబర్ యాక్ట్ ఏం చెప్తుంది, అది ఇది అన్నీ కూడా మనం కొద్దిగా చదివేసి తెలుసుకొని అట్లా 4 గంటల సేపు ఇలాగే నిలబడి మాట్లాడండి. అసలు నీళ్ళు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, తేల్చుకోవాలి మీరు ఇది ఏ చట్ట ప్రకారంగా మీరు అసలు ఇది ఇంప్లిమెంట్ చేస్తారని. అసలు రేంజర్లు అయిపోయారు. ఈరోజు అసలు వాళ్ళు రేంజర్లు ఇంకొకరు అందులో ఉన్నారనేసి అనుకుంటే ఆ రోజు మన ఉద్యమమే. నేను కాను ఉద్యమమే అంటాను నేను. అందులో నేను ఒక వ్యక్తిని, ఇలాగా వ్యక్తిగతంగా కాదు. అదే మనం భూములకు సంబంధించినట్టు చూద్దామన్నా,
కంటారం అనేటటువంటి ఒక ఏరియా లోపల బండారు నూకరాజు అనేటటువంటి ఒక ల్యాండ్ లార్డ్ 470 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ లార్డ్ ఏంటి అంత భూమి మనకి అది ముఖాసదారుడి కింద అది వచ్చినటువంటిది. దరిదాపు ఒక 7-8 విలేజ్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి భూములు. నువ్వు బతకడానికి ఎంత కావాలి, నీ పిల్లలు బతకడానికి ఎంత కావాలి అంత ఉంచు. మనిషికి 10 ఎకరాలు ఉంచుకోండి, లేకుంటే 15 ఎకరాలు ఉంచుకోండి, మిగిలింది లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేటది. చాలా సీరియస్ చర్చ డిబేట్ చాలా అవుతుంది. చివరికి ఏంటంటేనా అదో ఇదో ఒత్తిడి చేసి మొత్తానికైతే నా పీపుల్కి ఏంటి పనిచేసినాం కదా. అదే ఊళ్ళో 100 ఎకరాలు ఒక దగ్గటి 26 ఎకరాలు ఒక దగ్గర 17 ఎకరాలు ఏంటి నువ్వు ఇస్తావా లేకుంటే మేము పంచుదాం ఇంకా అంతే, అదే చంపలేదు. ఇట్లా నువ్వు భూ సమస్యల మీద చూసుకున్నట్టయితేనా ఏంటి ఇప్పటికీ మనం ఆ ఊర్లకు అసలు భూమి పెట్టినవాడు ఎవడు అంటే నాకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ దాని కంటిన్యూటీ నేను తీసుకెళ్ళినటువంటి వ్యక్తిని. నాకంటే ముందు శంకరన్ననో గోపన్ననో ఇంకోళ్ళు దాన్ని మొదలుపెట్టినాను, కానీ దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసి మళ్ళీ ఏ పీపుల్కి అయితే అందాలి ఇట్లా మనం చూసినప్పుడు. పేపర్ మిల్ దాంట్లో ఒకటి పర్మనెంట్ సమస్య. రాజమండ్రి సేవ పేపర్ మిల్ ఉంది కదా, అక్కడ కూడా మనం వర్కర్స్ యూనియన్ సంబంధించినటువంటిది కానీ సూపర్వైజర్ సంబంధించింది కానీ ఆఫీస్ లోపల ఉన్నటువంటి పర్మనెంట్లీ చేసినటువంటి జీతాలకు సంబంధించినట్టు ఇవన్నీ కూడా అప్పుడు మన పీరియడ్ లోపల జరిగినట్టు. నేను అందులో నేను నేను వ్యక్తిగా కాదు, అందులో నేను ఒక భాగస్వామిని అనేదే నేను చెప్తాను. నాకంటే ముందు వాళ్ళు ఉన్నారు, తర్వాత తరం కూడా ఉంది, కానీ నేను కూడా ఒక భాగస్వామిని అనేది ఇలాగేంటంటే మనం ప్రజలకు చేసినటువంటి దానికి సంబంధించింది అంటే మనం చెప్పుకోవడం అనేటటువంటి కంటే ప్రజలకైతే ఈరోజు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ప్రజలు నన్ను గుర్తిస్తున్నారంటే పోరాటకారుడుగానే గుర్తించడం ఒకటైతే, ఈయన మావాడు అనేటటువంటి ఒకటైతే, నాయకుడు అనేటటువంటి ఇప్పటికీ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారంటే మరి అది వాళ్ళకు పట్ల నా పట్ల ఉన్నటువంటి ఒక అభిమానం అంతే. నేను లోకల్ మీకు గుర్తించడం అనేది వాళ్ళకు ఒక బెనిఫిట్ వచ్చింది పార్టీ ద్వారా. ఆ పార్టీ ద్వారా బెనిఫిట్లో మీరు ఒక పార్ట్ కాబట్టి మేము గుర్తించాము, తప్పు కాదు అది. కానీ మీ దగ్గర ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది అంటే మీతో కలిసి పనిచేసిన వాళ్ళు అవ్వచ్చు, లేదా మిగిలిన దళాలు అవ్వచ్చు, కోరుకొండ దళం అవ్వచ్చు, లేదా బలిమల దళం, కలిమల దళం కానీ చుట్టుపక్కల దళాలు ఏఓబీలోని దళాలందరికీ చెడ్డా భూషణం అంటే ఒక హీరోగా ఎందుకు భావిస్తారు? అంటే మీరంతా ఫెరోషియస్కుంటారా, లేదా లిబరల్గా ఉండడం వల్ల యాక్షన్ ఎక్కువ చేస్తారనా, లేదా ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగుంటుందని చాలామంది అంటే మీ ఇంటర్వ్యూ చేయమని కూడా చాలామంది మాజీలు అందరూ అడిగారు. మాకు ఒక ఇన్స్పైర్ అయిన ఒక హీరోగా మేము భావిస్తాం, ఆయనతో కలిసి పని చేయలేదు కానీ ఆయన గురించి విన్నామని. అంటే మీ యాక్షన్ ఆ విధంగా కాదన్నా. ఇప్పుడు నాయకుడు ఎలాగ ఉండాలి చెప్పు, నాయకుడుగానే ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి కదా. కొన్నిటికి చంపుకోవాలి, కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటికి రోల్ మోడల్గా ఉండాలి. ఎక్కడైతే ఇవన్నీ కలిస్తేనే కదా నాయకుడు. నాకు అలాగ ఉందో లేదో అది వాళ్ళే కదా, నేను ఎట్లా నా వ్యక్తి. ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు నేను కొత్త బట్టలు వేసానంటే రేపు మన దళ సభ్యులు ఎవరు అడిగినా ఇచ్చేస్తాను. ఈయన పాత దాంతోనే ఉంటాడు ఏంటి, కొత్త వేసుకోవాలనేది నేను అసలు అది ఉండదు. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తా. అది నా స్వభావం, అది నేను ఏంటి ముందు నేను కాదు, ముందు దళ సభ్యులు వాళ్ళు బాగుండాలి. కానీ అదే మీకు మైనస్ అయింది కదా పార్టీలో. అదే మైనస్ అయ్యింది అనేసి అనుకుంటూ ఒక యాంగిల్లో మైనస్, కానీ ఒక యాంగిల్ లోపల క్యాడర్ యాంగిల్ లోపల అసలు చెప్పు ఆ రోజు నేను అంటే నా ఇన్ఫ్లుయెన్స్, నా ప్రభావం అనేటటువంటి కేడర్ లోపల లేదా. నాయకత్వంలో ఉండగా నాకు కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొన్ని అవలక్షణాలు ఉండవచ్చు, కానీ అదే అవలక్షణాలు అంటే అదే ఈ అడిగింది ఇచ్చేస్తాడన్నసో, లిబరల్గా ఉంటాడన్నసో, లేదనుకుంటేనా అవసరం అనుకుంటేనా వ్యక్తిగతంగా డిసిషన్ తీసుకెళ్తాడు, టీమునంతా కూడా ప్రిపేర్ చేయకుండా కూడా తీసుకెళ్తాడు అనేటి ఇట్లా ఉంటాయి కదా. అట్లా నేను అనేటటువంటి మొత్తం ఏఓబీలో అడవులు చూస్తే అది 90 degreesలో ఉంటాయి. మిగతా కొండలు ఏరియాలో ఎక్కి దిగడం పెద్ద కష్టం కాదు, కానీ ఏఓబీలో కొండలు ఎట్ట నిరువు కనిపిస్తే దిగడం కష్టం, ఎక్కడం కష్టం. ఒకటి పోలీస్ కూడా చెప్తుంటారు, గ్రౌండ్స్ వాళ్ళు కూడా మిగతా ఏరియాలో కూంబింగ్ చేయడం పెద్ద కష్టం కదా, కానీ ఇక్కడ టెరైన్ డిఫరెంట్ టెరైన్ ఉంటుంది.
ఇటువంటి ప్రాంతంలో మీరు కింద నుంచి మైదాన ప్రాంతం కాకుండా ఈ కొండల్లో నుంచి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కాలి బట్టను ఎలాగెళ్తుంటారండి? అదే కదన్నా మనసేపు మన కమిట్మెంటే కదా, ఆ డెడికేషనే కదా. అది లేకుండా కమిట్మెంట్ అంత ఎత్త కొండను ఎక్కిస్తుంటుందా? మరి నువ్వు అసలు నీ శరీరం నీ బాడీ నువ్వు కాదు, నీదంతా కూడా ఏంటి, నువ్వు ప్రజల మనిషి. మరి వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా నువ్వు ఇప్పుడు సుఖాలను అనుభవించడానికి ఉద్యమకారుడిగా నువ్వు ఎందుకు? ఉద్యమకారుడు అంటే ఏంటి? ఉద్యమాలకు నాయకత్వం అంటే ఉద్యమాలను తయారు చేయడం, ప్రజలకు ముందుండి నడిపించాలి, వెనకాలండి నడిపించాలి. దానికోసం అనేక ఆకలి ఉంటుంది, కొండలు ఎక్కాలి, దిగాలి. మరి ఇక అది అది మరి మన లైఫ్లో భాగమే కదా. అలా కాకపోతే నువ్వు ఎట్లా అంటే చేస్తావు? మీ కమిట్మెంటే ఆ పైకి ఎక్కిస్తుంటుంది. ఇది లేకపోతే ఎక్కడ అవుతుంది? కమిట్మెంట్ లేనప్పుడు పని చేయలేము. చెయ్యాలి. కానీ అన్న, ఒకప్పుడు ఆదివాసులు పార్టీకి దగ్గరగా ఉంటారు, వాళ్ళ బలంతోనే పార్టీ ఈరోజు మనగడి వరకు ఉంది. కానీ క్రమేపీ ఎందుకు పార్టీకి దూరం అవుతుంది ప్రజలకి పార్టీకి మధ్య? అంటే వాళ్ళు ఎంచుకున్న లైన్ మార్చుకోవడం వల్ల, లేదా అదే లైన్లో కనీసం కొనసాగడం వల్ల, లేదు ప్రభుత్వాల కిందకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కుల సంఘాలు ఏర్పాటు అవ్వడం, ఇటువంటి కార్యక్రమాల వల్ల, లేదు ప్రజల రాజకీయ చైతన్యం రావడం వల్ల, అంటే వీటితో దీర్ఘకాల పోరాటం ద్వారా మనం ఏం సాధించలేము అనే భావన ప్రజల్లో రావడం వల్ల, అంటే పార్టీకి ప్రజలకి మధ్య ఆ గ్యాప్ అనేది ఎందుకు పెరుగుతుంది? అంటే ఈ అన్నిటి అంటే కుల సంఘాలు ఏర్పడడం ఒకటైతే, ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత సంస్కరణలు కేంద్రీకరించడం అనేటటువంటిది, ఉద్యమ ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువ ఖర్చు పెట్టడం అనేటువంటిది ఇది ఉంది. నెట్వర్క్ అనేటటువంటిది క్రమంగా పెరిగినటువంటిది ఉంది. గతంలో ఉన్నటువంటి కమ్యూనిటీ కంటిన్యూటీ బెల్ట్ అనేటటువంటిది ఇప్పుడు కట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఏంటంటేనా, అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ స్థితికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు, ఇప్పుడున్నటువంటి ఉద్యమ స్థితికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు మధ్య మనం చూసినప్పుడు పరిస్థితులు, మన స్థాయి, ఈ రెండింటి మధ్య తేడాలు ఉన్నటువంటివి. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఏదైనా అంటే పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారాలి, పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. మారకపోతే ఖచ్చితంగా మనం ఈ పరిస్థితులు మనల్ని దెబ్బతీస్తాయి అనేటివి. ఇలాగేంటంటే మనం దెబ్బ మీద పెద్ద దెబ్బలు కూడా మనం తినేసినటువంటిది ఉంది. దాంతోనేంటి, మళ్ళీ ప్రజలకు ఒక బూస్టప్ ఇవ్వాలి అనేసి అనుకున్నట్టే లోకల్ లీడర్షిప్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ నిలబడాలనేసి అనుకుంటే లోకల్ లీడర్షిప్, గణేష్ కావచ్చు, రవి కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, అంటే ఇలాగ మనం చూసినప్పుడు రణదేవు వీళ్ళందరూ కూడా ఏంటంటేనా కొన్ని ఇన్సిడెంట్ లోపల చనిపోవడం, అమరులు కావడం, మళ్ళీ ఆ స్థాయి లోపల తయారు కావడానికి సంబంధించినటువంటి మళ్ళీ ఈ పరిస్థితులు కూడా కనిపించాలి కదా. ఇలాగేంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది కేడర్ తయారు కావాలన్నా, నాయకత్వం అనేటటువంటిది దానికి సంబంధించినట్టు నడిపించాలన్నా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి చూసినప్పుడు ఏంటంటేనా కొద్దిగా కష్టాలు అనేటటువంటి ఉన్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడడం అనేటటువంటిది ఆషామాషి విషయం అయితే కాదు. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా సెల్ ఫోన్ చూద్దాం, రోడ్లు చూద్దాం, పీపుల్లో వచ్చినటువంటి మార్పును కూడా చూడాలి. అంటే ఒకనొకటి పీపుల్ వేరు, అదే పీపులే, కానీ ఇప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి ఐడియాలజీ లోపల వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేటటువంటి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి అంటే మళ్ళీ సస్టైన్ అవ్వాలన్నా, మళ్ళీ అది తయారు కావాలన్నా చాలా కష్టాలతో కూడుకున్నటువంటి పరిస్థితి. అంటే పార్టీ కూడా ఇప్పుడు ప్రజలకు ఏది సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పక్కన పెట్టి పాత సమస్యల మీదే, పాత లైన్ మీదే పోరాటం చేయడం ప్రజలకు దూరమైంది అనుకోవచ్చు. అలా ఇక్కడ మనం భూస్వామ్య వ్యవస్థ లేదు, ఇప్పుడు అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఉంది. ఆ విషయంలో కూడా కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. అటువంటి సమస్య పక్కన పెట్టారు. మౌలిక సదుపాయాలు, దాని విషయంలో కూడా పార్టీ కొంచెం పక్కకు వచ్చింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రాజకీయ చైతన్యం, ప్రజలకు అవగాహన కల్పించిన రాజకీయ చైతన్యం తేవడానికి పార్టీ డిమాండ్, పార్టీ లైన్లో కూడా ప్రధానంగా ఉంటుంది. రాజకీయ చైతన్యం కల్పించడంలో కూడా పక్కన పెట్టారు. ఎందుకంటే పార్టీ ముందు మనగొడుకే కాపాడుకోవడానికి ప్రధాన కష్టపడుతుంది. అవునా, ఇవన్నీ కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. కాదన్నా, ఇప్పుడు మనం శ్రీకాకుళ పోరాటం, నగ్జల్బరి పోరాటాల్లో ఒకసారి మనం చూసినప్పుడు మొత్తం క్యాడర్ అంతా దెబ్బ తినేసి, నాయకత్వం కూడా దెబ్బ తినేసి వ్యక్తులుగా అట్లా ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు వ్యక్తులుగా ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తుల్లో మళ్ళీ తర్వాత ఉద్యమాన్ని అనేటటువంటిది తయారు చేసినట్టు. అంటే ఇక్కడ ఎందుకంటేనా
ప్రజెంట్ ఉద్యమ స్థితి ఏంటంటే ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనకాలకి వెళ్ళింది అనేటటువంటిదే మనం అంటే నా అంచనా ప్రకారం నేను చెప్తున్నా. మళ్ళీ అంటే అంటే దెబ్బలు తిని మళ్ళీ కోలుకోవడానికి బేస్ ఏంటి అంటే సమస్యలు, పరిస్థితులు, ప్రజల లోపల కండిషన్స్. ఉదాహరణకు ఆకలి అయినప్పుడే కదా మనం అన్నం పెట్టాలి. అన్నం లేనప్పుడు ఏమవుతుంది? కేకలు వేయడం అనేటువంటి. కేకలు ఏమవుతుంది? దోపిడీలకు జరుగుతుంది, దొంగతనాలు జరుగుతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది. ఇదే కదా. అందుకోసం ఏంటంటే ఇప్పుడు దళాల అవసరం కానీ పార్టీ అవసరం కానీ ఇప్పుడు తీరిపోయింది అనేటటువంటిది అయితే ఇక్కడ మనం అంటే నేను అట్లా చెప్పలేను. కానీ పరిస్థితులు ఖచ్చితంగా దళాల్ని సృష్టిస్తుంది. పరిస్థితులు సృష్టిస్తాను మీరు అంటున్నారు. ఇవి మన ఈ ప్రభుత్వాలు తర్వాత మన వాళ్ళ యొక్క విధి విధానాలు కదా. ఇప్పుడు ఏదైనా విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ప్రజలకు ఏ సమస్యలు లేకుండా అన్ని ప్రభుత్వం తీర్చేసింది అనుకో. తీర్చేసినప్పుడు ఈ నక్సలైట్లు ఎందుకు అవసరం? మాలాంటి ఎడ్డిబాబులు ఎందుకు అటు వాళ్ళ కోసం అన్ని తీర్చేస్తే మనం ఎందుకు? ఇక వాళ్ళు కూడా ఉండాలి కదా. జరగదు ఇప్పుడు కాదు, ఎప్పటికీ జరగదు. కానీ ఆ సమస్యల నుంచి ఒక్కొక్క వ్యక్తి పుడతారు బయటికి రావడానికి. నాకు జరిగింది, అన్యాయం జరిగిందని మీలాంటి వాళ్ళు వచ్చారు. కానీ మీలాంటి వాళ్ళు ఒక ఐడియాలజీతో వచ్చేవారు. మీరు చెప్పిన గాజల రవి గారు కానీ, సాకుమరప్పారావు కానీ, నంబాల కేశ్వరరావు కానీ, మీరు చూసిన గణేష్, రణదేవులు అందరూ కూడా బాగా చదువుకొని పార్టీ కోసం వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి త్యాగాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఉన్న యువత వాళ్ళకి సమస్యలు కనిపిస్తుంటాయి, కానీ సర్దుబాటు దూరంలో బతికేద్దాం అనే దీంట్లో ఉన్నారు. వాళ్ళకి సిగ్నల్ లేకుండా అడవుల్లో ఉండే అవకాశం లేదు, ఉన్నాయని కూడా ఇష్టపడరు, సుఖమరుగుతున్నారు కదా. మరి అటువంటిప్పుడు మీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? కాదని ఇప్పుడు బలం రావడం అనేటటువంటిది ఇక్కడ ఉద్యమకారుడు ఎప్పుడు ఏంటంటేనే ఏం ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను తయారయ్యానంటే నాకేం పరిస్థితులు ఉన్నాయి, నేను కొన్ని పరిస్థితులు అంటే అలాంటి పరిస్థితులు ఇక పుట్టరు అనేటటువంటిది ఎలా చెప్పగలుగుతాను? చాలా తక్కువ మంది పుడతారని. ఇప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు. అవును, చదువుకున్న వాళ్ళు ఉండేవారు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సమాజంలో జరుగుతున్న కళ్ళ ముందు అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు వచ్చారు. మీరు చెప్పిన కొంచెం డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ వచ్చారు. ఇప్పుడు అంత విధంగా వచ్చి డెడికేట్గా పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. అటువంటి మన బ్రీడింగ్లో మనం ఏ విధంగా మనం క్రీమ్ టీమ్ తీసుకోగలం? ఉంటారు కమిట్మెంట్కి ఇప్పటికీ కాదు ఎప్పటికీ పనిచేసే వాళ్ళు ఉంటారు, ఒక 10% ఉండొచ్చు. కానీ అప్పుడులో పర్సంటేజ్ చూసుకుంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక్కటైనా మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి చూసినప్పుడు ఏంది, రిక్రూట్మెంట్ తగ్గుతుంది, మనల్ని మనం కాపాడుకోవడం అనేటటువంటి ప్రధాన అంశం. మనం మళ్ళీ ఏంటి నిలబడే పరిస్థితులు వచ్చేంత వరకు అలా వెయిట్ చేయాలి, తప్పదు అనేటటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి అది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇవన్నీ మనకు కనిపిస్తుంది లేదు చెప్పు. ఈ రిక్రూట్మెంట్లో కనిపిస్తుంది, పీపుల్ని మనం కదిలించే దాంట్లో పూట కనిపిస్తుంది, లేకుంటే మనం ఇచ్చే స్లోగన్స్ నినాదాల లోపల ఇది కనిపిస్తుంది. అంటే ఒక ఉద్యమం ఒక సెట్ బ్యాక్ అనేటటువంటి ఒక తీవ్రమైన దాడులకు గురయ్యి తనను తాను కాపాడుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్న నాయకత్వం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తుంది లేదన్న. మనం ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయా? అది కనిపించదు, తప్పదు. వీటన్నిటి మళ్ళీ ఎలా బయటపడతాం అనేది అది ఇక ఉన్న నాయకత్వమే నిర్ణయించాలి, పరిస్థితులే నిర్ణయిస్తాం. ఆ విషయం కాసేపు పక్కన పెడతాం. మీరున్న 2011 వరకు మీరు చేసిన దాడులు కాకుండా పోలీస్ వైపు నుంచి దాడులు జరుగుతుంటాయి, చాలామంది నాయకత్వం కోల్పోయి ఉంటారు. ఫలానా ఆపరేషన్ వల్ల మనకి న్యాయం భారీ నష్టం జరిగింది అనేది మీకు ఏమైనా ఉందా, గుర్తుందా? భారీ నష్టం ఏఓబి కంటే రామగూడే నష్టం కదా. భారీ అంటే భారీ కాదు, మామూలు కాదు, కోలుకోలేదు దెబ్బ. రామగూడ ఎప్పుడు? రామగూడ 2018 నవంబర్ లోపటే ఉన్నా. నా పీరియడ్లో అంత సీరియస్ లేదు. కానీ ఏఓబి మొత్తం ఒక చెట్టు పుట్ట ప్రతి కొండ కూడా తెలిసిన భూషణం గారికి పోలీసులు తప్పించుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ 2011లో సరెండర్ అనగానే, హ్యాండ్స్ అప్ అనగానే భూషణం చేతులెత్తి సరెండర్ అయిపోతారా అని పార్టీ నమ్మలేకపోతుంది. ఇది కేవలం సరెండర్గానే వాళ్ళు భావిస్తూ ఉంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నా? నేను క్లియర్గా చెప్తాను, నేను సరెండర్ కాలేదు, నేను పట్టుబడ్డాను.
అది మీరు అది పట్టుబట్టుంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇది నమ్మినా నమ్మకపోయినా పార్టీ కానీ ప్రజలు కానీ ఏంటి నిజంగా నేను సరెండర్ అయ్యి ఉంటే ఇంతకాలం జైలు చేసేవాడినా, నా లైఫ్ని ఇంత నేను కోల్పోయి ఉండేవాడినా. నిజంగానే అంటే మిగిలిన వాళ్ళకి ఎలా అయితే అవకాశాలు ఇచ్చారో నాకు కూడా అవకాశాలు ఇస్తారు కదా. మీ మీద ఎంత ఉంది రివార్డు? మరి అప్పుడు 20 లక్షలు ఎంత ఉందో మరి అప్పుడు వాళ్ళది మనకు అదంతా తెలియదు ఏంటి. ఇప్పుడు ఏం జరిగిందండి ఆ రోజు వాస్తవంగా ఇది రేపు కాదు ఎల్లుండు సిమ్లు కోరాపుట్ లోపల ఒక ధర్నా ఉంది, మహాధర్నా, 10,000 మంది పీపుల్తో. అది ప్లాన్ చేసింది మేము. ఉమ్మడి కోరాపుట్టు జిల్లా అవిభక్త కోరాపుట్టు డివిజన్, మల్కన్గిరి, నవరంపూరు, కోరాపుట్టు, ఈ 3 జిల్లాల లోపల ఉన్న అన్ఎంప్లాయ్ పీపుల్ని మనం ధర్నాకి ప్లాన్ చేసాం. అప్పుడు టీచర్ పోస్టులు తీస్తున్నారు, 19,000 పోస్టులు. ఓపెన్ కాంపిటీషన్ లోపల ఈ వెనుకబడ్డ జిల్లాల నుంచి పోటీ పడలేరు కదా. అందుకోసం అయితే దక్షిణ ఒడిశాకు సపరేటు కోట, మిగిలింది సంబంధించి. ఈ దక్షిణ ఒడిశాకు వీళ్ళకింత అనేది ఇక్కడ వీళ్ళు పోటీ పడని. స్టేట్ వైడ్ కాంపిటీషన్ లోపల అయితే కొట్టలేరు అనేటువంటి దాంతో ఈ ఇష్యూ మీదతో ఏంటంటే అక్కడ మాకు ఎప్పుడు జీతాలు ఇస్తారు, ఇదిగో నా డిగ్రీ అయిపోయింది, నాకు ఇవి ఉన్నాయి అనేటట్లు ఇట్లా ప్లే కార్డులు పట్టుకొని కలెక్టర్ దగ్గర ఆర్టీఓ దగ్గర కోరాపుట్ లోపల 2 డేస్ ధర్నాకి సంబంధించి. ఆ ధర్నాలో మంచినీళ్ళు సప్లై చేయడం కోసం సిమ్లిగూడ ట్రక్ యూనియన్ వాళ్ళని పిలిపించాము. కృష్ణపాత్ర అనేటటువంటి వాడు ఆ యూనియన్ వాళ్ళందరితో మాట్లాడి 2 రోజులకు మంచినీళ్ళు సప్లై చేయాలి అనేది ఇదే మాట్లాడడానికి కొండపైన నుంచి నేను కొండ కిందికి వస్తున్నాను. ప్లాటును నన్ను అక్కడి పెట్టేసి రాత్రి మళ్ళీ నేను వచ్చేస్తాననేసి ఇదిగో ఇది అసలు విషయం. అసలు వేరేది ఏమి లేదు. వాడేం చేశాడు, వాడిని తీసుకురావడం కోసం ఒకటి మీడియేటర్ జలంధర్ అనేటటువంటి వాడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అటు ఇచ్చాడు, జరిగింది. అది వస్తాడు, సింగిల్గానే వస్తాడు అనేటటువంటిది, కమాండర్ జీప్ లోపల వస్తాడు అనేటటువంటిది తెలిసి ఎక్కడ దొరికిపోయారు మీరు? పెండజామ్ అనేటటువంటి విలేజ్ పక్కన ఒరిస్సాలో అంటే ఎలా లేదు. వాళ్ళు ఇలాగ మేము కొండ కింది నుంచి దిగుతున్నాం, వాళ్ళు కొండపై నుంచి వస్తూ మధ్యలో జీప్ ఆపేశారు. సివిల్ లోపల ఉన్నారు, నిక్కర్లు, టవర్లు ఇదంతా ఉన్నారు. ఆ ముందు బైనెట్ అంటారు కదా, అది ఎత్తేసి రిపేర్ అయిందేమో అనేటటువంటి పద్ధతి లోపల యాక్టింగ్లో ఉన్నారు పోలీసులు. మామూలు పీపుల్ కదా. ఆ రోజు సంత రోజు నాడు నేనే ఆపాను బండి, మళ్ళీ ఏదో రిపేర్ అయినట్టుంది, ఏ ఊరికి దింపాలో నువ్వు దింపే, నేను ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోతాను, 1/2 గంట కదా అనేసి ఆపిందే నేను. వచ్చి పట్టుకున్నాను పైకెళ్ళేసి. అంతే. నిజంగా నేను ఊహించి ఉంటే తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తాను కదా. నేను నార్మల్ పీపుల్ అనేసి నేనే ఆపింది. పట్టుకుని ఏమన్నారు, గుద్దుతారు కదా, ఇంకేమంటారు వాళ్ళు. వాడు కూడా ఉన్నాడు కదా, వాటర్ ట్యాంక్ డైరెక్ట్ తీసుకెళ్ళారా? తీసుకెళ్ళి ఎస్పీ ఆఫీస్కి ఎక్కడో కట్టేసారు. ఎక్కడ నేను అనుకున్న సిమ్లు కూడా సోనాబెడని అక్కడ తీసుకెళ్ళి ఉంటాను. ఆ తర్వాత సేందర్ అనే ఎస్ఓజీ క్యాంప్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళాను. తర్వాత కస్టడీకి తీసుకున్నారు అంతే. అది ఇందులో ఏపీకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు మీరు? నేను 2016 2011 నుంచి 16 వరకు ఒడిశా జైల్లో. అరెస్ట్ అయిన కొత్తలోనే వీళ్ళు ఏం చేశారు, 11-20 రోజుల తర్వాత ఏపీకి తీసుకొచ్చేసి పీటీ వారెంట్ మీద మొత్తం మన 3 జిల్లాల్లో ఎన్ని పెట్టాలని పెట్టారు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఎత్తుకుపోయారు. అక్కడ కేసులు పెట్టింది నడపడం ఇదంతా 5.5 సంవత్సరాలు అక్కడ పెట్టింది. అంటే వాస్తవంగా ఏం జరిగింది మీరు చెప్పారు. మరి పార్టీ ఎందుకు ఆ ప్రకటన ఇచ్చింది? అప్పుడు ఏంటంటే మా మిస్సెస్ కూడా ఏంటి, నేను అరెస్ట్ అయినా కొద్ది రోజులకే ఏంటి ఆమె కూడా బయటకు వచ్చేసి సరెండర్ అయింది. విషయం ఏంటంటేనా ఆమె సరెండర్ పెద్ద తేడా లేదనమాట. తర్వాత నేను అసలు సివిల్లో ఉండడం, పిస్టల్తో ఉండడం ఇదంతా కూడా చూసినప్పుడు ఏంటంటే అప్పటికి నాకు డౌటే ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. మన వాళ్ళ అంటే కమిటీ లోపల కూడా ఒక చర్చ ఉంది. దాంతో ఏంటంటేనా మరి కొంత కమిటీలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదా, ఇలాగట అలాగట అనేటటువంటిది. కానీ పార్టీకి తెలుసు అప్పుడు అట్లా అనుకొని ఉండొచ్చు. కానీ తర్వాత అది ప్రకటన ఇచ్చారా పార్టీ?
పాట ఎందుకు ఇస్తుంది పార్టీ? ఎందుకంటే నేను కూడా పార్టీకి సంబంధించినటువంటిది ఓపెన్గా ఒక్క సందర్భంలో ఏంటంటేనా ఎమ్మెల్యే జెనోకాను కిడ్నాప్ చేసినప్పుడు ఇటాలియన్ ఫారినర్స్ని కిడ్నాప్ చేసి అప్పుడు చేసినప్పుడు ఏంటంటే నా పేరు చెప్పారు, నా పేరు కూడా రిలీజ్ లోపల పెట్టినప్పుడు ఏంటంటే అప్పుడు నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను. మొత్తం ట్రైబ్స్ ఇక్కడ ఒడిశా లోపల చాలా మంది అని వాళ్ళందరిని ముందు విడిచిపెట్టండి, నా సంగతి తర్వాత నేను కోర్టు పద్ధతిలోనే నేను రిలీజ్ అవ్వడానికి అంటే చట్టపరంగా పోరాడుతూ నేను బయటకు వస్తాను. టోటల్ ట్రైబల్ పీపుల్ని విడిచిపెట్టాను ఫస్ట్. దీన్ని గవర్నమెంట్ ఒప్పుకోండి, పార్టీ విధానాలకు పక్కకు పెడతా నేను అది మాట్లాడతలేను. ట్రైబల్ పీపుల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, వాళ్ళని ముందు రిలీజ్ చేయండి అనేటటువంటి నేను ఇది ఇచ్చాను. ఇది పార్టీ లైన్కు నా లైన్కు కొద్దిగా తేడా కదా, ఇట్లా అన్నమాట. వాస్తవంగా ఏంటి జరుగుతున్న చర్చలు, జైలు లోపల జరుగుతున్నటువంటి చర్చలు వీటన్నిటితో ఏంటంటే నాయకత్వం బయటికి వెళ్ళడం ద్వారా ఉపయోగం అనేటటువంటిది ఉంది. క్యాడర్ బయటికి వెళ్ళడం ద్వారా ఉపయోగం లేదనేటటువంటిది కాదు. కాకపోతే ఇంపార్టెన్స్ నాయకత్వం బయటికి రావడం ద్వారా అది దాని రిజల్ట్స్ వేరు ఉంటుంది. క్యాడర్ బయటికి రావడం తర్వాత దాని రిజల్ట్స్ వేరు ఉంటుంది కదా. నేనేంటంటే కొద్దిగా ఈ మెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇలా చూసినప్పుడు ఏంటంటే అసలు కొంత గవర్నమెంట్ ఆలోచిస్తే డెమోక్రట్స్ కొద్దిగా గట్టిగా మాట్లాడడానికి, మన మేధావి వర్గాలు కొద్దిగా గట్టిగా మాట్లాడడానికి ఏంటంటే ట్రైబల్ ఇష్యూనే కొద్దిగా ఎక్కువ ఫోర్సెస్ అంటే గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టడం కోసమేమో అట్లా మనం ఇది చేసింది. మనది ఏంటి ఇప్పుడేంటనే బెయిల్ ఇయ్యడం, విడుదల కూడా చేయడం అనే సంగతి నాకు తెలుసు. అందుకోసం ఆ ఇష్యూనే మనం ఫోకస్ చేయాలనేది ఇదేంటంటే మన వాళ్ళు కొద్దిగా ఇలాంటి కొద్దిగా ఉంటాయి కదా. 2011 నుంచి 2023 వరకు జైలు జీవితం, 2 రాష్ట్రాల జీవితం. ఈ జైలు జీవితంలో ఏమనిపించిందంటే ఎందుకురా వచ్చాము, ఎందుకురా ఈ కష్టాలు అనుకున్నారా, లేదు మీ కమిట్మెంటే సార్ ఎప్పటికైనా బయటకు వస్తాను అనుకున్నారు? అన్న ఉద్యమకారుడు అంటే చచ్చిపోవాలి, లేకుంటే ఉద్యమాలను ఒకట ఉండాలి, ఇంకొకటి ఏంటి జైలు గడపాలి. ఈ 3 కదా ఉద్యమకారులకు ఉండదు ఏంటి. ఇప్పుడు ఈ 3 కదా ఉద్యమాల లోపల ఉండడం, లేదా చచ్చిపోవడం, లేదనుకుంటే జైల్లో ఉండడం, ఇదంతే. ఇప్పుడు నేను అలా ఉన్నాను అనేసి అనుకుంటే ఎప్పటికైనా బయటపడతాను అనేటటువంటిది ఆశ. ఖచ్చితంగా ప్రయత్నాలు అనేటట్టు మనం ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. పార్టీ చేస్తుందా లేదా అనేటటువంటిది కాదు, మొత్తానికైతే బయటపడాలి, ఎలాగా ఎప్పుడు అనేటటువంటిది. కానీ బయట జైలు లోపల ఉంటాం అనేటటువంటిది కూడా మనం హోప్లెస్తో కూడా ఎలాగ ఉండగలుగుతాం చెప్పండి, ఎలాగ ఉండగలుగుతాం? బయటపడాలనేటటువంటిది ఏదో ఒక రూపంలో పుట్టే బయటపడాలి, బయట సమాజానికి వెళ్ళి చూడాలనేటటువంటిది అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సేమ్ టైం జైలు చేయాలి మరి, నువ్వు తప్పదు, నువ్వు ఉద్యమకారుడే, నువ్వు అసలు నీ ఉండాల్సింది నీకు 3. ఆ 3 ఏదో తప్పదు కదా, ఇంకా వేరే ఆప్షన్ ఎక్కడున్నది? బయట ఉండాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు బెయిల్ రావాలంటే కూడా కనీసం కొన్ని మనలో మనం మారకుండా బెయిల్ అయితే రాదు కదా. అంటే జైల్లో ఉన్నప్పుడు మీకు అక్కడ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కలిసారా గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు? అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు. ఎవరు అంటే ఇప్పుడు లాయర్ చేస్తుంది అమ్మాయి, క్రాంతి చైతన్య అనేసి, భవానీ, గుంటూరు ఆమె, మా జూనియర్ కదా. ఇప్పుడు అమరుడు అయినట్టుంటే అట్లా బాగా క్లోజ్లే నాకు. ఇంకా ఆమెనే కలిసింది అరెస్ట్ అయినటువంటి వాళ్ళ లోపల. మిగిలిన వాళ్ళేమో లేదు. సరే అన్న, మీరు బెయిల్ మీద బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత మీ బంధువుల్ని వాళ్ళని చూడగానే ఏమనిపించింది? ఏదైనా నాకు కొత్త ఈ సమాజం అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితి, నేను 30 సంవత్సరాల తర్వాత ఈ పాడేరు ఎలాగుందో నాకు ఇప్పుడు చూస్తే అంతా నాకు కొత్త. ఇప్పుడు ఎలాగ అనిపించింది అనేది అంటే ఆనందం ఉందా బాగా? అంటే ఒకప్పుడు పాడేరుకి ఇప్పుడు పాడేరుకి మార్పు వచ్చి ఉంటుంది. అవును, చూడగానే నా ఊరు మార్పు చెందింది నాకు ఆనందం ఉందా? ఆనందపడాలి కదా. అంటే ఒకప్పుడు బస్సు సౌకర్యం కూడా లేని పాడేరు ఇప్పుడు ప్రకృతికి పుట్టినీళ్ళగా ఉన్న పాడేరుగా మారి ఒక పర్యాటక కేంద్రంగా మారి చక్కగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని చూడగానే అరే మా ఊరు ఒకప్పటికి ఇప్పటికి మార్పు వచ్చింది అనే ఆనందం ఉందా? లేదు, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి అని లేదు. ఒకటి అప్పటికిప్పుడు మారింది అనేటట్టు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దీన్ని ఇంకెట్లా ఫ్యూచరు అంటే ఉదాహరణకు అల్లూరు జిల్లా
కొత్త జిల్లా, కొత్త పేరు ఏంటి, దీనికి ఒక పటిష్టమైనటువంటి ఫ్యూచర్తోనే వెళ్ళాల్సినటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ ఆఫీసర్లు కానీ జిల్లాను ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి అనేసి అనుకుంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొనేసి ఆలోచించటం అనేటువంటిది ముఖ్యం. అంటే ఇప్పుడు నాకు అర్థమైన విషయాలు చెప్తున్నా. అట్లా చూసుకున్నప్పుడు అంటే నేను కూడా కొత్త, ఇక్కడ వాళ్ళకు కొత్తే, వాళ్ళు పాత వాళ్ళే కావచ్చు. అల్లూరి జిల్లా అనేటటువంటి ఒక ప్రత్యేకమైన జిల్లా మన్యం జిల్లాగా ఏర్పడ్డ తర్వాత వీళ్ళంతా కొత్త అనేది అంటాను. అందుకోసం దీన్ని ఇదే కాదు ఇంకా ఉంది దీనికి భవిష్యత్తు అనేటట్టు నేను అంటాను. ఓకే, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ మేనల్డ్ వీళ్ళందరూ మీ నా దగ్గర తీసుకొచ్చి ఎప్పటి నుంచో లేని వ్యక్తిని కాబట్టి ఇంక బాగా చూసుకుంటున్నారు. ఈ అభిమానాన్ని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? అభిమానం అది ఆస్వాదించాల్సిందే, ఆస్వాదించాల్సిందే. ఇప్పుడు మరొకసారి అటువైపు చూడాలనిపిస్తుందా? లేదు, ఎప్పుడో బంధువులు అందరూ మన దగ్గరికి వచ్చారు, దాదాపు 20 సంవత్సరాలు వీళ్ళతో దూరంగా ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత ఈ అనుబంధాలు ఈ ఆనందాల మధ్యన ఉండి వెళ్దాం అనుకుంటున్నారా? లేదు మరొకసారి ప్రజల సమస్య పోరాటం చేస్తాను మళ్ళీ లోపలికి వెళ్దాం అనుకుంటున్నారా? నేను ప్రజల మనిషి, అప్పుడు ప్రజల మనిషి, ఇప్పుడు ప్రజల మనిషి, ఇక ముందు కూడా ప్రజల మనిషి. బంధువుల మనిషి కాదు, బంధువులు ప్రజల్లో భాగమే కదనా, వీళ్ళందరూ కూడా మన ప్రజల్లో పార్టీ కదనా మనకు కదా, ప్రత్యేకంగా ఎలాగ అవుతారు అన్న? మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు ఏం తెలియదు, బాధ అనిపించలేదు? రావాలి ఒక్కసారి వాళ్ళు చూడాలి. నేను వచ్చే పరిస్థితి లేదన్నా. కబుర్లో వచ్చింది దినకార్యం, అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అన్నయ్య చనిపోయినప్పుడు కూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదు వరుసార్లు. ఆంధ్రాలో ఉంటే నాకు అవకాశం ఏమైనా వచ్చి ఉండేటటువంటిది ఏంటి. అప్పుడు దళంలో ఉన్నప్పుడు నా పరిస్థితులు లేదు, అట్లా తెలుసు. నేను వస్తాడనే దాంతో మన వాళ్ళు ఎక్కడికక్కడ నిఘా పెట్టి ఉండడం ఇదంతా కూడా తెలుసు. ఇదంతా అన్న ఫైనల్గా చెప్పండి, ప్రజల కోసం మీరు నిరంతరం పోరాటం చేస్తారు, మీరు ప్రజల మనిషి అనేది మీకు ప్రజల కోసమే ఉన్నానని మీరు చాలా ఖచ్చితమైన దీంతో ఉన్నారు. మీరు బయటకు వచ్చారు, బయలు వచ్చారు, ఇప్పుడు కొత్త జీవితం ఏ విధంగా వెళ్ళిపోతుంది? అంటే రాజకీయంగా వెళ్తారా, ఏదో రాజకీయ పార్టీని వేదికగా పెట్టుకొని, లేదు ఇలాగే ఉండి ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల వేదికలే అవసరం లేదనుకుంటూ ఎక్కడ సమస్య ఉందో అక్కడ మీరు తిరిగి మీ గలం వినిపిస్తారు? అన్న నేనైతే ప్రజల మనిషిని, ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. ఏ రూపంలో ఉంటాను, రాజకీయంగానైనా ఏదో ఒక రాజకీయ పార్టీ లోపల ఉండాలా అనే దగ్గర నుంచి అన్నీ రాజకీయ పార్టీ ఏంటి, టీడీపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, సిపిఐ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళతో కానీ అంటే చర్చలు అయితే చేస్తున్నా. అయితే ఇక్కడ నేను ఎలాగుండాలి అనేటటువంటి ఒక ఉద్యమకారుడుగా అనేటటువంటిది కంటే ఒక మనిషిగా, ఏజెన్సీ మనిషిగా, పెద్ద మనిషిగా అట్లా ఉండగలుగుతానా, లేదు ఒక ప్రజాప్రతినిధిగా ఉండగలుగుతానా, లేదు ఎప్పుడు ఈయన ఇలాగే ఉంటాడు ఆయనతోనే ఉండాలి అనేటట్టు అట్లా ఉంటానా అనేటటువంటిది ఏంటంటేనే ఈ చర్చలు జరుగుతుందన్న. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఏంటంటేనా పోరాటం చేశాను, ఇప్పుడు కూడా చేసి చూడాలనేది ఉంది. ఏంటి పోరాటం కాదు, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు నేను చేసి చూడాలి. అది పవర్లో ఉండేసి చేసి చూడనా, పవర్ లేకుండా కూడా నేను చేసి చూపించి చూడనా ఏంటి, అసలు ఏంటి నాకు పరిస్థితులు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఇవన్నీ దృష్టిలో నన్ను ఎట్లా తీసుకుని రిసీవ్ చేసుకుంటుంది. నేనేమంటున్నాను, ఎలాగున్నా ఆ ప్రజలకు కొన్ని చేసి చూపించి భూషణం మాకు కొన్ని చేసి చూపించాడు అనేటట్టు అట్లా ఆ రూపంలో ఎలాగనేటటువంటిది కొద్దిగా ఈ ప్రాసెస్లో పట్టు ఉంది ఏంటి. కానీ మీలాంటి స్వభావం గల వ్యక్తులకి పొలిటికల్ పార్టీల్లో ఇమ్మడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ విధి విధానాలు వేరు, వాళ్ళకున్న అవగాహన వేరేగా ఉంటుంది, ఓటర్ల పట్ల వాళ్ళకున్న చూపు కానీ వేరేగా ఉంటుంది. మీలాంటి వారు ఎన్నికలకు వెళ్ళి మందు డబ్బు ఇవ్వడం అనేది మీ తరం కాదు. కానీ రాజకీయంగా వచ్చారంటే ఖచ్చితంగా అటువంటి పనులు చేయాల్సి వస్తుంది, కొన్ని అబద్ధాలు ఆడి రకరకాల ఇష్యూస్ వస్తాయి. మరి ఇటువంటి మనస్తత్వం గల మీరు అందులో ఇమ్మడగలరా మరి రాజకీయ పార్టీలో? అదే అన్న, నేను ఇప్పుడు ఫస్ట్ ఆ పార్టీలు కానీ వాళ్ళు కానీ నేను ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చాను, నేను ప్రజలకు సేవ చేయడానికే దాంట్లో ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఉంచుకుంటావా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సింది కదా. మనం ఇప్పుడు అంటే మీరు మారరు, కాదు, వాళ్ళు ప్రజలకే కదా, మనము ప్రజలకే. నేను బేసికల్గా అంటే ప్రజా ప్రయోజనాలే మన ప్రయోజనాలు. అట్లా మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి, దానికి ఎక్కడ లేదు.
నాకు సీట్ ఏమని నేను గెలుస్తానో లేదని నా డబ్బులు లేదంటే అలా కూడా తేల్చుకుందాం అనే దగ్గర నుంచి కూడా మన ఇక కానీ నేనంటే ఏమి లేదు, అది చర్చలే జరుగుతున్నటువంటిది. అలాగే నేను వాళ్ళ వెనకాల తోక వెనకాల కూడా వెళ్ళేవాడిని కాను. అంటే ఇలా కూడా ఉండగలుగుతాను. డిపార్ట్మెంట్కి తెలుసు క్లియర్గా ఈయన ఎలాగుంటాడు అనేటటువంటి, ఏం ఆశిస్తాడు అనేటటువంటి తెలుసు. పొలిటికల్ లీడర్స్ కూడా తెలుసు. అంటే వీళ్ళందరినీ కాదని ఒకటి అన్న, నాకు ఎమ్మెల్యే అవ్వాలనేటటువంటి కోరిక కాదు, ఇంకేదో పోస్ట్ లోపల ఉండాలనేటటువంటి అట్లాంటి కోరిక కాదు. కానీ ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం బేసికల్లీ పీపుల్కి ఎలా చేయగలుగుతాం, ఇదే. ప్రభుత్వం నాకు సహకరిస్తుందా, పార్టీలు సహకరిస్తుందా, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ సహకరిస్తుందా, ఎట్లా? కానీ మీరు మీ కాలం మీద నిలబడడానికి మీకు కొంచెం ఆర్థికంగా అవసరాలు ఉంటాయి అన్న. మరి ఆ ఉపాధి కల్పించుకోవడానికి ఏం చేస్తారు అన్న? ఇప్పుడు నాకు అడ్రస్ లేదు కదా, ఆధార్ కార్డు నుంచి మొదలుకుంటే ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసుకోవాలి. అంటే వెళ్తాను, కలెక్టర్ డేట్ వెళ్తాను, నేను ఇంతకాలం ఉన్నాను, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అనేటిని అడుగుదాం. ఎస్పీ సార్ డేట్ వెళ్తాను, ఏంటి సార్ మీ అనేటటువంటి అడగడమే. చేస్తే చేయమంటాం. ఏంటి ఒక ఉపాధి వరకు అడుగుతారు, జీవిత భాగస్వామి లే చేసుకోవాలి కావాలి కదా, చేసుకోవాలి కదా. అంటే ఆల్రెడీ చర్చలు అయిపోయింది. అంటే త్వరలోనే కుటుంబాల మధ్య ఏకాభిప్రాయంతో మాట్లాడుకుని చేసుకోవడం. అని ఇంకొకసారి ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న యువత మీలాంటి కమిట్మెంట్ యువత అన్నది అప్పుడున్న వారు లేరు చాలామంది. ఇప్పుడంతా జల్సాలు, విలాసాలు, రకరకాల. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే వాళ్ళకి దేశం, ప్రజలు అవి ఏం అవసరం, తన వ్యక్తిగత స్వార్థం, విలాసాలు, వీటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. అవునన్నా, ఇప్పుడు మనలాంటి వాళ్ళు అందుకే కదా బయట ఉండేసి ఓహో అవకాశాలు ఉన్నా కూడా వీడు ఇలాగే ఉంటాడు అనేటట్టు అంటే చూడాలి మనల్ని. వాళ్ళు అక్కడ పోరాటం చేశాడు, ఇప్పుడు ఇక్కడ కూడా. అంటే నిన్ననే అన్న, అంటే నిన్న ఒక్కటే అమ్మ నాన్న చనిపోయారు, 2 అమ్మాయిలకి. వాళ్ళ బంధువులు అక్కడ వైజాగ్లో చదివిస్తుండే, అక్కడైతే దూరం, ఇక్కడ పాడేరు లోపల సీట్లు ఇప్పియండి అనేటటువంటిది అన్నారు. సరే తీసుకుని అనేసి తీసుకొచ్చామని టీసీలు అంతా తీసుకొని వచ్చేసారు. ఏంటి ఆ కస్తూర్బా కృష్ణాపురం దగ్గరికి తీసుకెళ్ళాం. వాళ్ళు ఏంటంటే నా తెలుగు బాగానే చదివిందో, ఆ ఇంగ్లీష్ ఏమో చదవబడలేదు, అందుకోసం ఇక్కడ కుదరదన్నారు. నేను అనేది వాళ్ళు తెలియదు, నేనే వాళ్ళకి పేరెంట్ అనేటటువంటి విధంగా నేను తీసుకొచ్చాను. ఏంటి నాకేం లేదు, కానీ ఆ పిల్లలకి అక్కడ ఏదో నా పేరుతోనో లేకుంటే ఇంకొకరికి చెప్పేసి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు రాకపోతే వచ్చే నష్టం ఏంటి? రేపు క్రమంగా ఇప్పుడు స్కూల్కి రావడం అంటే నేర్చుకోవడానికి కదా. వెనకబడ్డ వాళ్ళని ఇప్పుడు అక్కడ ఇన్ని కొలతలు ఉండాలనేటటువంటి కొలతలు మాకు లేదు కాబట్టి ఆ DTWకో ఎవరికో చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటిది కదా. లేదు ఇక్కడ కదా అక్కడ అనేటటువంటి నేను కొద్దిగా రియాక్ట్ అయ్యింటే వేరుగుండే, నేనమ్మా అనేటటువంటి. తర్వాత వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి సార్ ఇలాగా అంటున్నాను, నేను ఇలా చెప్పాను, నేను పలానా సో అని సార్, ఆయనకి తెలుసు ఇలాగని, ఈమెకి తెలియదు హెచ్ఎంకు. ఎప్పుడు కూడా నా అడ్రస్ ముందు నేను చేసుకోను. నేను ఒక ఏంటి అట్లనే ఆ పిల్లలకి నేను ఒక వన్ ఆఫ్ ద మెంబర్, వాళ్ళ అమ్మ ఉన్నా కానీ నేను కూడా ఒక మెంబర్నే అనేటటువంటి. చిన్న పిల్లలు 5th క్లాస్ చెప్తున్నాను కదా. ఇట్లా నేను వెళ్ళాలనుకుంటే నాకు అది పెద్ద సమస్య కాదు, ఇలా కూడా వెళ్ళిపోతాను. దానికోసం నాకు తెలియదు ఎందుకు సిటీ పీవు తోటి కూడా వెళ్ళి చెప్తాను కదా, ఏమయ్యా అసలు చదువుకునే వాళ్ళకి నువ్వు చదువుకుంటామంటే నువ్వు సిటీని అంటావు, ఇది ఎక్కడిది, నువ్వు ఆ హెచ్ఎంలకి ఎలాంటి ట్రైనింగ్ ఎలా ఇచ్చావు అనేది అడిగేస్తాం కదా. కానీ ఇంకా నాకు అది ఇష్టం లేదు, కానీ తెలియాలనేసి వాళ్ళ హస్బెండ్కు చెప్పించాను. అంటే మారాలి కొన్ని. అంటే ఇక్కడ ఎందుకంటే మరి ఇలాంటిది కూడా పట్టుకుంటాడు, ఏదో చూస్తున్నాడు అనేది ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు కదా. ఇంకొంతమంది మాస్టర్లకు ఇదంతా కూడా వేస్తుంది. అట్లా ఈ పిల్లలకి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే, నన్ను చూసి మీరు నేర్చుకోండి, లేదా మిమ్మల్ని చూసి నేనేం నేర్చుకోవాలో నాకు తెలుస్తుంది అన్నట్టు ఇదే చెప్తాను నేను. అంటే ఏంటి, మనిషిగా మనం పుట్టాం, మనం బాగుండాలి, ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి అనేది కోరుకోవాలి అంతే. నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు అంటే ఉదాహరణకు మన ఇప్పుడు రోడ్ల వెడల్పు కార్యక్రమం ఇదంతా ఉంది. వాస్తవంగా ఇప్పుడు రోడ్ల వెడల్పు కార్యక్రమం నష్టాలు జరుగుతాయి. మామూలుగా అంటే నాలాంటి వాడు మాట్లాడేది ఏమంటాడు, అది R&B ల్యాండ్, నువ్వు అంటే దానికి హక్కు అధికారం అంతా కూడా అనుభవించడం మేరకు నువ్వు అనుభవించు,
కానీ తనకు R&Bకి ఎప్పుడు అవసరమో అప్పుడైతే గుంజుకుంటారు కదా. దాంట్లో కోర్టు ఇంకొకటి అనేది అయితే పనిచేయదు కదా. నాకు కొద్దిమంది ఏంటంటే మన దుకాణాలు పోతుంది అదండి. అసలు వాడి భూమికే మనం దుకాణాలు కడతాం, బిల్డింగులు కడతాం, అది అంటాం. ఇప్పుడు వాడు కావాలన్నప్పుడు వాడు గుంజుకుంటాడు, కూలుస్తాడు, ఇంకోటి బెదిరించేది. గవర్నమెంట్ వాడు దాని భూమి దానికి రైట్స్ ఉంటాయి లేవా? ఇప్పుడు మనం ఎలా సపోర్ట్ చేస్తాం చెప్పు. తర్వాత వైడెన్ చేయడం అనేటువంటి రేపు ఇది జిల్లా హెడ్ క్వార్టర్. ఈ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించిన ఎస్టాబ్లిష్ కావాలనేసి అనుకుంటే ఇప్పుడు కొద్దిగా స్టార్టింగ్ లోపలనే కటువుగా లేకపోతే అంటే డాస్టిక్ నిర్ణయాలు లేకపోతే ఎట్లా అసలు ఇది ఫ్యూచర్ దీనికి ఉంటుంది. అందుకోసం వీళ్ళు బాధపడుతున్నారు. అసలు నువ్వు ప్రభుత్వం నువ్వెందుకు కట్టుకున్నావు అంటే మనం ఇలా నేను మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు చట్టమే కదా. R&Bకి ఏంటి, నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు నేను తీసుకుంటాను, అప్పటిదాకా నువ్వు ఇక్కడ ఉండు, తిను, పడుకో అన్నట్టు, అంతే కదా. ఇది నేను ఇప్పుడు మాట్లాడితే నేను ఏంటంటే వీళ్ళకి వ్యతిరేకం అయిపోతాను కదా. నేను చెప్పాను ఇది నా పాలసీ. PO కానీ కలెక్టర్ కానీ వాళ్ళు తీసుకునేది ఏంటంటే కరెక్ట్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇప్పుడు మనకు నొప్పెట్టినా బాధపడ్డా అదేంటంటే కరెక్ట్ అనేటటువంటిది నేను ఇట్లనే చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనంతా తాత్కాలికంగా కాకుండా చూసుకుంటే తింటాం కదా. కరెక్ట్. అది ఉద్యమకారుడు ఉద్యమలేని ఉండాలి, లేదా జైల్లో ఉండాలి, లేదా అమరడవ్వాలనే 3 పాలసీలను నమ్మారు భూషణ్ గారు. అయితే ఆయన దాదాపు 20 సంవత్సరాలు అడవిలో ఉండి అక్కడున్న పీపుల్స్ కోసం పోరాటాలు చేసి వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. తర్వాత కొన్ని సంఘటనల వల్ల అతను అరెస్ట్ అయినా కొంత సమాచారం ఆలస్యం మేరకు పార్టీ అతను సరెండర్గా భావించిన వాస్తవాలు మాత్రం ఈ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సమ్మె కోసం వాళ్ళకి మంచినీటి కోసం దిగుతున్న సమయంలో ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఆయన అరెస్ట్ అయ్యారు. ఒకవేళ పార్టీ అనుకున్నట్లుగా సరెండర్ అయి ఉంటే ఆయన మీద ఉన్న రివార్డులతో ఆయన హ్యాపీగా ఉండేవారు. కానీ అరెస్ట్ అయ్యి దాదాపు 11 సంవత్సరాలు 2 రాష్ట్రాల జైలు అనిపించారు. సరెండర్ అయితే ఆ తిప్పలు ఎప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు తన కొత్త జీవితం ఎలా కొనసాగించాలి, అంతేకాకుండా ప్రజలకి సేవ ఏ విధంగా చేయాలనే ఆలోచనలో భూషణ్ గారు కనిపిస్తున్నారు. ఆయన కోరిక మాత్రం ఎప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మాత్రమే ఉంది తప్ప మరోసారి పోరాటాల వైపు కాకుండా సేవ రూపంలో ప్రజలకు సేవ చేయాలి, ఖచ్చితంగా ఇక్కడున్న పాడేరులో ఉన్న తన ప్రజలను అందరినీ కూడా దగ్గర నుండి చూడాలి అని ఆయన కోరుకుంది. ఆయన కోరిక ఎప్పటికీ నెరవేరాలని ఆశతో ఈ వారం భూషణ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.